బైబిల్ పౌలు అంటారు కదా, ఎల్లప్పుడూ రిజాయిస్ అంటారు కదా, రిజాయిస్ ఆల్వేస్. అగైన్ ఐ సే, మీరు నమ్ముతారో లేదా అని మరలా రెండోసారి అంటున్నాడు. మరలా చెప్తున్నాను, సాధ్యమేనా క్రైస్తవునికి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిజాయిస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్? లేకపోతే రాయడు కదా. పాత నిబంధనలో ఇటువంటి మాట లేదు. అది ఒక కమాండ్మెంటా లేకపోతే ఒక ఆప్షనల్? ఫిలిపియన్స్ 4:4-6 చూస్తే రిజాయిస్ ఆల్వేస్ అనేది కమాండ్మెంటా లేకపోతే ఒక అడ్వైసా లేకపోతే ఆప్షన్ లాగా ఇచ్చాడా? బైబిల్లో అడ్వైజెస్ ఉండవు, అన్ని కమాండ్మెంట్స్. దేవుడు ఏం మాట్లాడినా అవి ఆజ్ఞలు అవి. సో మనం వాటిని విధేయత చూపాలి. అసాధ్యమైతే ఆయన ఇవ్వడు మనకి. తర్వాత గివింగ్ థ్యాంక్స్, దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్ని వేళలా, ఆల్ ద టైమ్. రెండోది ఇన్ ఎవ్రీథింగ్. చెప్పండి, ఎన్నిసార్లు మనం ఇలా చేయగలుగుతాం ఆనెస్ట్గా? అన్ని విషయాల్లో చేయగలుగుతామా? థ్యాంక్స్ చెప్పగలుగుతామా? అట్లీస్ట్ రిలక్టెంట్లీ, లేకపోతే కష్టంగా అయినా కానీ, లేకపోతే ఇవి నూతన నిబంధనలో దేవుడు మనకి ఇస్తున్న విషయాలు. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, దెన్ ఆల్ ది అదర్ థింగ్స్ షల్ ఫాలో. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని ప్రభు చెప్తాడు. ఇవేందుకు చెప్తాడంటే, నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ ఫ్యూ డేస్లోనే దేవుడు మాకు ఇచ్చిన కొన్ని స్క్రిప్చర్స్ అనమాట. ఇందాక చూసాం 37లో, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, హీ విల్ గ్రాంట్ యూ ఆల్ యువర్ హార్ట్స్ డిజైర్స్ అనేసి. యెహోవాను బట్టి సంతోషించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు అని. మీరు అడుగక మునిపే, మాథ్యూ 6:8, మీరు అడుగక మునిపే మీ అక్కర్లన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు, కనుక ఇలా ప్రార్థన చేయండి అని ఒక ప్రార్థన మనం నేర్పిస్తూ ఉన్నాడు. మనం నోరు తెరవక మునిపే, మనకి ఒక ఆలోచన రాక మునిపే మన గురించి ప్రభువుకి అంతా తెలుసు. వీ హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ హెవెన్లీ ఫాదర్. యేసుప్రభు వారు మనకి ఈ దేవుని ఎలా పరిచయం చేశాడంటే, పరలోకమందున్న తండ్రి అని మనం ప్రేయర్ చేయాలి అని చెప్పాడు. పాత నిబంధనలో వాళ్ళెవరు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలిచే సాహసం వారు చేయలేకపోయారు. వాళ్ళు ఎలా పిలిచేవాళ్ళంటే అడోనాయ్, ఎల్షదాయ్, లేకపోతే ఎలోహిం, దేవా, ఇట్లా లార్డ్, గాడ్, అంతే. దే న్యూ గాడ్ యాజ్ గాడ్, అంతే. కానీ మనకి యేసుప్రభు ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారంటే, గాడ్ ఈజ్ నౌ అవర్ ఫాదర్. వేర్ ఈస్ హీ? ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రోన్లో ఉన్నారు, అవర్ హెవెన్లీ ఫాదర్. సో బేస్డ్ ఆన్ దట్ రిలేషన్షిప్ మనము ప్రార్థనలో ఆయన దగ్గరికి వస్తాం. అవర్ హెవెన్లీ ఫాదర్ అంటే మన ఫాదర్, అవర్ ఫాదర్. ఓకే, మనందరికీ ఆయన తండ్రి. వీ హ్యావ్ సచ్ ఏ గ్రేట్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్. దేవునికి మహిమ కలుగును గాక. వీఆర్ సో ప్రివిలేజ్డ్ పీపుల్. మనము లోకంలో ఎంతోమంది కంటే గొప్ప ధన్యత. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా తన దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు అనేసి. ఏ నేషన్కి ఆయన ప్రభువు అయింటాడో అది బ్లెస్డ్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఓకే, మరి నాకు తెలియదు యాక్చువల్గా ఇది పర్సెక్యూషన్కి సంబంధించి ప్రేయర్ డే అనేసి సిస్టర్ గారు పెడితేనే నాకు అర్థమైంది. ఇలా డేస్ జనరల్గా నాకు పెద్దగా తెలియవు. అయితే నిజమే, బైబిల్ కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అని మనకి చాలా ప్రేయర్లో పాయింట్స్ కూడా మనం బైబిల్లో చూస్తాం. ఇట్స్ గుడ్ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ దమ్. అయితే ఈరోజు నేను మీ ముందుకి ఒక విషయాన్ని తీసుకొని వస్తాను. ఓకేనా? ఇట్ ఈస్ గాడ్ హూ హోల్డ్స్ అస్, ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. మనల్ని మన పట్ల ఆయన నమ్మకంగా ఆయన నిబంధనను కొనసాగించే దేవుడి గురించి, ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్, ఆయన మనల్ని ఎలాగా అంతం వరకు నిలబెడతాడో, ఆయన ఎలాగా నమ్మకంగా ఉంటాడో, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని మీ ముందుకు నేను గుర్తు చేస్తాను. ఓకే, నాట్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ ఎ న్యూ మెసేజ్, బట్ ఓకే మనందరికి తెలిసిందే, బట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ. ఓకే, పేతురు అదే అంటాడు,
నేను మిమ్మల్ని మీకు గుర్తు చేసి నేను మరలా మిమ్మల్ని రేపాలి అనేసి. ఓకే, దేవుని వాక్యం మరలా మనకి గుర్తు చేయటం ద్వారా మనము రేపబడటం అంటే రీకిండిల్డ్ అంటాం కదా, మనం పొగొట్టం పెట్టి మనం ఊదినప్పుడు అది మంట చెలరేగుతుంది కదా, అట్లా దేవుని పట్ల మరలా మన ప్రేమ, మన ప్యాషన్ ఆ యొక్క రేపబడుతుంది దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు. రైట్, సరే, ఒక చిన్న ప్రార్థన చేసి ప్రభు వైపు చూద్దామా? ప్రభు సహాయం కోరుదాం. తండ్రి, మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మేము అన్ని పరిస్థితుల్లో మేము నీ యందు సంతోషించాలి అయ్యా. మేము అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మా జీవితంలో మొట్టమొదటిగా ప్రయారిటీగా అయ్యా, ప్రైమరీలీ వీ వాంట్ టు సీక్ యూ ఫాదర్. అయ్యా, యు ఆర్ ద రీజన్ ఫర్ అవర్ లైఫ్స్ ఓ గాడ్. అయ్యా, వీ ఎగ్జిస్ట్ ఇన్ యూ ఫాదర్. నైనా, వీ మూవ్ ఇన్ యూ. నీ యందు మేము చలనము, గురి, గమనము కలిగి ఉన్నాం. మా లక్ష్యము అయా, మా యొక్క జీవము, మా నిరీక్షణ, మా ఆధారం, మా సమస్తము మీరే. నైనా, మాకు ఈరోజు నేను సన్నిధిని ఇచ్చి, మాటనిచ్చి మమ్మల్ని బలపరచండి, ఓదార్చండి, ధైర్యపరచండి, సరిచేయండి, బాగు చేయండి. మరలా మా హృదయాలను అయా నూతనంగా రగిలించండి. నైనా మాకు సహాయం దయచి మహిమ పొందుకొనమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఒకసారి యేసుప్రభువు దగ్గరికి కొద్దిమంది గ్రీకులు వస్తారు. అయితే యేసుని డైరెక్ట్గా కలవటానికి యాక్సెస్ లేనప్పుడు ఆయన శిష్యుల్ని అడుగుతారు, మేము యేసుని చూడగోరుతున్నాము, మమ్మల్ని యేసు దగ్గరికి తీసుకెళ్ళండి అని రికమెండేషన్ అడుగుతారు. ఆ శిష్యులు వచ్చి యేసుని అడుగుతారు, ఇట్లా గ్రీక్స్ వచ్చారండి, వాళ్ళు మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్నారు అనేసి. యేసుప్రభువు వారి ఆన్సర్ ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి, గుర్తుందా మీకు? ఇంత ఇదే సమస్య, ప్రశ్నలు అడుగుతాను అనుకుంటున్నారా? నేను ఎక్కడైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. లెట్ బి మోర్ ఇంటరాక్టివ్. ఇస్ దట్ ఓకే? మీరు మాట్లాడతారా నేను అడిగినప్పుడు? ఏంటి, వాట్ వాజ్ దేర్ ఆన్సర్? వాట్ వాజ్ జీసస్ ఆన్సర్? మేము యేసుని చూడాలి అని కొద్దిమంది వస్తే వాళ్ళకి యేసుప్రభు వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఏమన్నా అంటే, రమ్మనైతే లోపలికి అనట్లే ప్రభు. ఏమన్నా అంటే, గోధుమ గింజ చావనిదే, అది ఒంటిగా ఉండవలసినది అని చెప్తున్నాడు. చాలాసార్లు ప్రభు ఆన్సర్ చాలా స్ట్రేంజ్గా అనిపిస్తాయి. ఒకటి అడిగితే ఇంకోటి చెప్తూ ఉంటారు ఆయన. ఇట్స్ ఎ గుడ్ టు ఏమంటాం, హ్యావ్ ఎ డిజైర్ టు సీ జీసస్ హూ హీ వాస్ ఆర్ హూ హీ ఈజ్. అయితే యేసుప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? గోధుమ గింజ ఏమవ్వాలంట? చనిపోవాలంట. దానికి అది ఆన్సర్ ఎట్లా అవుతుంది? అది చూద్దాం మనం. దెర్ ఆర్ ప్రిన్సిపల్స్ ఇన్ ద బైబుల్. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీలో కొన్ని రూల్స్, కొన్ని లాస్ ఉన్నాయి. లా ఆఫ్ గ్రావిటీ ఫర్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఎక్కడైనా సేమేనా? 9.8 meters per second square ఉంటుంది. ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకుంటే దాని యొక్క గ్రావిటీ, అది ఒక లా, అది లా ఆఫ్ గ్రావిటీ అంటాం. న్యూటన్స్ లా ఫర్ ఎగ్జాంపుల్. ఏంటి న్యూటన్స్ లా? ఫస్ట్ లా ఎవరైనా చదువుకున్న చెప్పండి. ఫిజిక్స్ ఎవరు చదివారు ఇంటర్మీడియట్ దాకా? రికలెక్ట్ చేయండి ఒకసారి చూద్దాం. సిస్టర్ మీరు చెప్పారు కరెక్ట్గా, ఇనర్షియా కదా. ఎవ్రీ అంటే బాడీ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ ఇట్స్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఫాస్ట్ గారు మీరేంటి ఫిజిక్స్ చెప్తున్నారు, మాకు బైబుల్ చెప్పండి అంటున్నారా? అది ఒక రూల్, అది ఒక లా అది. ఓకే, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ అనదర్ లా. సి లాస్, ఫారడేస్ లాస్ అని, బాయిల్స్, ఇవన్నీ లాస్ ఆర్ కాన్స్టెంట్, దే ఆర్ నాట్ చేంజ్డ్, యూనివర్సల్ కాన్స్టెంట్స్ అవి. వాటిని లాస్ అంటాం, నియమాలు. థియరీస్ ఆర్ డిఫరెంట్. ఇన్ ద సేమ్ వే డివైన్ లాస్ కొన్ని ఉన్నాయి, బిబ్లికల్ లాస్. దేవుడు కొన్ని నియమాల ప్రకారం ఆయన పనిచేస్తూ ఉంటాడు. బైబిల్లో కొన్ని ప్రిన్సిపల్స్, నియమాలు చూస్తే, సపోజ్ వాట్ యూ సో యూ విల్ రీప్ ద సేమ్. నేను నిమ్మకాయ విత్తనం నాటితే ఏమండి మామిడికాయ వస్తుందా? ఎందుకని? దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ అది. ఓకే, కొంచెంగా విత్తువాడు, ప్రిన్సిపల్ అది. ఎక్కువగా విత్తితే ఎక్కువగా పంట వస్తుంది. ఇంకా ఏంటి, ఇంకొక మీకు తెలిసే కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పండి.
గాడ్లీ ఆర్ డివైన్ ప్రిన్సిపల్స్, నియమాలు. తను తాను తగ్గించుకున్నవాడు ప్రిన్సిపల్. అది ద వే అప్ ఈజ్ యాక్చువల్లీ డౌన్. చాలామంది తాము హెచ్చించుకోవాలి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ నియమం తెలియదు పాపం. యాక్చువల్గా ఏంటి రూలు? ఇఫ్ యూ యాక్చువల్లీ హంబుల్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ గాడ్ హూ యాక్చువల్లీ ఎగ్జాల్ట్స్ యూ. కానీ మనమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటి తెలుసా, బైబిల్ ప్రభు అంటాడు ఎక్సోడస్ 14లో, ఇఫ్ యూ రిమైన్ సైలెంట్, ఇఫ్ యూ కీప్ సైలెంట్, దెన్ ఐ విల్ ఫైట్ అనేసి. అదొక నియమం. మనం ఏం చేస్తున్నాం? ఫైట్ చేసుకుంటూ ఉంటాం. ప్రభు ఏం చేస్తాడు? హీ రిమైన్ సైలెంట్. ఓకే, గో హెడ్, నువ్వు యుద్ధం చేసుకుంటున్నావు కదా, పోరాడుతున్నావు కదా, పోరాడుకో అనేసి ఆయన కామ్గా ఉంటాడు. ఎవ్రీవేర్ యూ సీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక నియమం ఏం చెప్తున్నానంటే, ఒక నియమం ఏదైందంటే, గోధుమ గింజ భూమిలో పడి అది చావాలి. యెహోవా భక్తుల మరణము చాలా విలువైంది ఆయనకి. ఇట్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. వృధా అనుకుంటాం మనం, వృధా కాదు. థామస్ వాట్సన్ అని ఒక ఆయన చిన్న స్టేట్మెంట్ ఇది. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అంటాడు. అంటే ఆ బ్లడ్ వృధా కాదు అసలు. నేను కృష్ణ సినిమా ఒకటి చూసాను, అల్లూరి సీతారామరాజు. చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు డైలాగ్ ఏంటి తెలుసా? ఆయన్ని రూథర్ఫర్డ్ కాలుస్తాడనమాట. కాల్చే ముందు ఇట్లా ఏమంటాడు, కాల్చరా అని ఒక్కొక్క రక్తపు బిందు ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు బయటకు వస్తాడు రా అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఏంటి దాని ఉద్దేశము? నేను చచ్చిపోతే దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ అల్లూరి. ఓకే, మోర్ పీపుల్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా లెగుస్తారని దాని ఉద్దేశం. ఎనీవే, అంటే ఇక ప్రిన్సిపల్ ఏంటి? గోధుమ గింజ భూమిలో పడి అది చావనిదే, అది ఒంటిగా ఉండాలి, ఫలించదు అనేసి. కానీ మీరు గమనిస్తే గాడ్స్ ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏంటి? యాడమ్ ఈవ్ని తయారు చేసినప్పుడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి. ప్రాస్పెరిటీ, ఒక మాట చెప్పాలంటే ప్రాస్పర్ అవ్వడం. యు మస్ట్ ఎక్స్పాండ్, మల్టిప్లై అవ్వడం. బైబిల్లో చూస్తే పౌల్ రాసిన లెటర్స్లో కూడా కృపా సమాధానములు మీకు విస్తరించునుగాక. ఎడిషన్స్ కాదు, మల్టిప్లికేషన్ అనేది చాలా పవర్ఫుల్ ఫినామినా. ఓకే, 5 + 6 ఎంత? 11. 5 × 6 అయితే మల్టిప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ మ్యాగ్నిఫైయింగ్ అనమాట, క్వాంటిటేటివ్. సో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మల్టిప్లై అవ్వడం దానికి ఇష్టం. యూ మస్ట్ బి మల్టిప్లైడ్. ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఓకే, ఏమంటాము, యూస్లెస్గా, బేరన్గా, లేకపోతే ఫ్రూట్లెస్గా, లేకపోతే అట్లా కొద్దిగా ఒంటిగా ఉండటం ఇష్టం లేదు. ఒక గోధుమ గింజని మంచిగా తీసుకొని మీరు గ్లాస్ షెల్ఫ్లో పెట్టుకో, చక్కగా దానికి మంచిగా లైట్ వేసి, మంచి వెల్వెట్ పేపర్ మీద దాన్ని పూజించారనుకోండి, దానికి ఏ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకొని అలా పెట్టారనుకోండి, అది ఏమైనా ఫలిస్తుంది ఎప్పటికైనా? ఎన్ని సంవత్సరాలు, యుగాలైనా అది అట్లానే ఉండిపోద్ది. దాన్ని డార్మెంట్ స్టేజ్ అంటారు. సీడ్స్ అన్నీ డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి. దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు, అంటే ఏంటి, వాటర్, ఆక్సిజన్, కొన్ని ఏదో కండిషన్స్ ఉంటాయి, టెంపరేచర్, ఇవన్నీ వచ్చినప్పుడు అది జర్మినేట్ అవుతుంది. ప్రిన్సిపల్ అది. ప్రభు ఏమంటున్నారంటే, మీరు ఒంటిగా ఉండిపోతారా జీవితాంతం, యూస్లెస్గా, ఫ్రూట్లెస్గా? నో. మనము బహుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఓవర్కమర్స్గా ఉండాలి, బ్లెస్సింగ్గా ఉండాలని ప్రభుకి ఇష్టం. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ హీ చోజెస్. నాలో మీరు అబైడ్ అయితే మీరు బహుగా ఫలించాలి, అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు, మీరు నా శిష్యులుగా మీరు ప్రూవ్ అవుతారు, మీరు నా శిష్యులను రుజువు అవుతారు, మీరు బహుగా ఫలిస్తారు, అప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించటం దేవునికి చిత్తం, ఫుల్లెస్ట్ అనమాట, 100%. 30-fold, 60-fold, 100-fold మనము ఫ్రూట్ చూస్తాం. 100-fold ఉండటం దేవునికి ఇష్టం. చూడండి, కరువు కాలంలో ఇస్సాకు సో చేసి ఏం రాయబడి తెలుసా? 100-fold రిటర్న్ తీస్తున్నాడు. వెరీ డిఫికల్ట్ టైమ్స్లో దేవుడు అతన్ని బ్లెస్ చేస్తాడు. అయితే ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ? గోధుమ గింజ ఫస్ట్ అది ఇష్టపడాలి, భూమిలో పాతి పెట్టబడడానికి ఇష్టపడాలి. ఇట్ డిసపియర్స్ ఫర్ సమ్ టైమ్. కాళ్ళతో తొక్కుతారు బహుశా దాన్ని, నోబడి రికగ్నైజెస్ ఇట్. లోపల అదేమైంది, స్లోగా
ఇట్ డైస్ ఆఫ్. దాని మీద ఉన్న షెల్ ఏదైతే ఉంటుందో, ఆ లోపల ఉన్న లైఫ్ బయటికి రావాలంటే అవుటర్ కోట్ ఏమవుతుంది, చీలిపోవాలి. అది డిస్ఫిగర్ అయిపోద్ది, అది చచ్చిపోద్ది. అది అప్పుడు అందులో నుంచి ఏమొస్తుంది, లైఫ్ బయటికి వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. చర్చ్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఇలానే జరిగింది. మార్టిర్స్, చాలామంది సువార్థికులు, మిషనరీస్ చాలా చోట్లకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ జెర్మయా థామస్ అని సౌత్ ఆఫ్రికాకి 1865లో వెళ్తాడు. ఆయన ఫస్ట్ చైనాకి వెళ్తాడు. అక్కడ కొద్దిమంది కొరియన్స్ని కనుక్కుంటాడు. కొరియన్స్ని చూసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అతని హార్ట్లో దేవుడు బర్డెన్ పెడతాడు. కొరియాకి నువ్వు వెళ్తావా అని దేవుడు మాట్లాడతాడు. సరే ప్రభువా, నేను వెళ్తాను. దానికంటే ముందు ఈయన చైనాకి మిషనరీకి వెళ్తాడు. ఇతను ఐ థింక్ స్కాట్లాండో మరి ఏదో కరెక్ట్ గుర్తులేదు నాకు. చైనాకి మిషనరీకి వెళ్తాడు. వెళ్ళినాక ఫ్యూ మంత్స్లోనే తన వైఫ్ చచ్చిపోద్ది. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? దేవుని సేవకి, పని మీద వెళ్తారు. చాలా నిరాశ, నిస్పృహకి వెళ్ళిపోతాడు, అప్సెట్ అయిపోతాడు, చాలా డిసప్పాయింట్ అయిపోయి పని అంతా ఆపేస్తాడు. తను ఎంతో ప్రేమించిన తన భార్య, కొత్తగా మ్యారేజ్ వెళ్తారనమాట. భార్య చనిపోవడంతో ఇక తను పని అంతా ఆపేసుకొని ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఈ కొరియన్స్ పరిచయం అవుతారు. అప్పుడు ఆల్రెడీ అతను దేవుని సేవకుడు కదా, దేవుని ప్రేమించిన వ్యక్తి. తన హార్ట్లో దేవుడు మళ్ళీ కార్యం చేస్తాడు. కొరియాకి వెళ్తావా అని దేవుడు మాట్లాడినప్పుడు హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ అన్నమాట. కొరియా లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళాలనుకుంటాడు. అయితే ఎందుకు చెప్తానంటే, మీకు తెలుసా, ఇప్పుడు ద సౌత్ కొరియా ఇస్ వన్ ఆఫ్ ద ఏమంటాము క్రిస్టియన్ నేషన్స్లోనే ఎక్కువ క్రిస్టియానిటీ ఉండదు, అదే కదా. లార్జెస్ట్ చర్చ్ అక్కడే ఉంది. లార్జెస్ట్ మిషనరీ సెండింగ్ కంట్రీ కూడా అది. వాళ్ళ మిషనరీస్ వరల్డ్లో ప్రతి చోట ఉంటారు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మిషనరీస్ వచ్చింది ఆ దేశం నుంచి, చిన్న దేశమైన. బైబిల్, మనకు వచ్చే బైబిల్స్ అన్నీ కూడా కొన్ని కోట్ల బైబిల్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అక్కడ నుంచి. అంటే చూడండి, దేవుడు ఆ యొక్క దేశాన్ని ఎంతగా వాడుకున్నాడు. కానీ ఒకప్పుడు సిచ్యువేషన్ అలా కాదు. ఒక్క క్రైస్తవుడు లేడు, క్రిస్టియన్ అంటే 1865 వరకు కూడా. ఇతను జెర్మయా అన్న వ్యక్తి ఒక షిప్లో వెళ్ళటానికి బైబిల్స్ తీసుకొని స్మగుల్ చేయడానికి. ఎందుకంటే ఆ యొక్క దేశము, ఆ రాజు వేరే ఫారిన్ కల్చర్స్ని అతను యాక్సెప్ట్ చేయడు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అతను ఒప్పుకునేవాడు కాదు, చంపేసేవాడు. ఫారినర్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ రానిచ్చేవాడు కాదు. అంత తెలిసి కూడా ఇతను ఏం చేస్తాడంటే వెళ్తాడు బైబిల్స్ తీసుకొని. ఆ షిప్ క్యాప్టెన్తో కొంత అగ్రిమెంట్ చేసుకొని ఒప్పుకొని ఈ యొక్క బైబిల్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇంకా ఆ ఒడ్డుకి వెళ్ళక మునిపే, సీషోర్కి వెళ్ళక మునిపే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని రావద్దని సాతాను ఊరుకోడు కదా, రావద్దని ప్రతిఘటిస్తారు. అప్పుడు ఈ షిప్ ఓనర్ బలవంతంగా అయినా కానీ పోనిస్తాడు. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు, అక్కడ నుంచి దూరంగా ఉన్న ఈ షిప్ని కాల్ చేస్తారు, అవన్నీ పంపించి, ఫిరంగులు పంపించి. సో బైబిల్స్ అన్నీ మునిగిపోతూ ఉంటాయి. ఇతను ఆ బైబిల్స్ తీసుకొని ఒడ్డుకి ఇసిరేస్తాడనమాట. ఒడ్డుకి ఇసిరేసి, జీసస్ లవ్స్ యూ, జీసస్ ఈజ్ ద సేవియర్, చనిపోతారు తెలిసిన ఫ్యూ మూమెంట్స్. అయితే చివరి ప్రయత్నం కింద అతన్ని కొంచెం ఆ బైబిల్స్ అన్ని అట్లా ఇసురుతూ ఉంటాడు. అతన్ని లైవ్గా పట్టుకొని వెళ్ళి అతను ఎగ్జిక్యూట్ చేసి చంపేస్తారు. ఒక్క వ్యక్తికి అతను రక్షించలేకపోయాడు, ఒక బ్యాప్టిజం ఇవ్వలేదు, అక్కడ చనిపోతాడు. ఈ బైబిల్స్ అన్నీ వాళ్ళు కాల్ చేస్తారు. అయితే కొన్ని బైబిల్స్ మాత్రము అప్పటికే వాళ్ళు తీసుకొని ఇళ్ళకి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అతన్ని మరణము, ఆ సీడ్ని దేవుడు ఎలా వాడుకున్నాడంటే తర్వాత జనరేషన్స్లో అనేక మంది అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. ఒక్క గోధుమ గింజ అక్కడ చనిపోయింది. మాట్లాడడం అనేది దేవుని యొక్క, దట్ ఈస్ ద ఆర్డైన్డ్, గాడ్స్ ఆర్డైన్డ్ వే. అదేమి ర్యాండమ్గా లేకపోతే స్ట్రేంజ్ థింగ్ ఏం కాదు. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరో ఒక ఆయన అంటాడు, నువ్వు యేసుక్రీస్తులాగా మారితే జనాలందరూ నిన్ను బాగా అప్రిషియేట్ చేస్తారు, నిన్ను వెంబడిస్తారంటే. ఇంకొక ఆయన ఏమంటే నిన్ను సిలువేస్తారని చెప్తాడు. నువ్వు యేసుక్రీస్తులా మారితే ఏం చేస్తారు నిన్ను? ఎందుకని? ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఎందుకు క్రిస్టియానిటీ అంటే ఎందుకు ద్వేషం ప్రజలకి? క్రిస్టియన్స్ అంటే ఎందుకు లోకము ద్వేషిస్తుంది అంత క్రూయల్గా? ఎందుకు యేసుక్రీస్తుని చంపేశారు? ఎందుకు యూదుల్ని ఊచకోతకు వస్తారు?
ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ, యాంటీ-సెమినిజం అంటారు. దీస్ ఆర్ ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. ఎందుకు ద్వేషం? ఎందుకు కయీను ఏబేల్ని చంపేశాడు? రీజన్ ఏం చెప్తుంది బైబిల్? అసూయ. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్, ఒక మాటలో చెప్పారు. కయీను ఏబేల్ ఎందుకు చంపాడు? యోహాను రాస్తాడు, 1 యోహాను 3:4 అనుకుంటా. తన క్రియలు, ఏబేల్ యొక్క క్రియలు ఇతని కంటే కూడా ఎక్కువ నీతిగా, రైచియస్గా ఉన్నాయి కనుక అసూయ. వెలుగు చీకటి వాటి మధ్య రైవలరీ ఉంటుంది, సత్యము అసత్యానికి. అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి, లోకానికి, సాతాను రాజ్యానికి. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. సుప్రభ చెప్పారు, ఇట్ ఫస్ట్ హేటెడ్ మీ. లోకం నన్ను మొదట ద్వేషించింది. సో మనలో క్రీస్తు ఉన్నాడు అంటే గుర్తు ఏంటంటే వాళ్ళు మనల్ని కూడా ద్వేషిస్తారు, హేట్ చేస్తారు అకారణంగా, ఫర్ నో రీజన్. ఇది ఒక న్యాచురల్ రైవలరీ అనమాట. ఇది కొన్ని రీజన్స్ ఫస్ట్ క్విక్గా మనం చూద్దాము. తర్వాత నేను దేవుడు మనకి ఇచ్చే ప్రామిసెస్ ఏంటి, ఈ పరిస్థితుల్లో ఎలాగైనా మనల్ని నిలబెడతాడో చూడవచ్చు. ఇస్ ఇట్ ఓకే? ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, కాస్ట్ ఆఫ్ యూనియన్ విత్ క్రైస్ట్ ఏంటంటే ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 15:20 15:20 చదువుదాం క్విక్గా. కొన్ని వచనాలు చూసి ముందుకెళ్దాం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఎందుకని? మనం ఆయన్ని వెంబడిస్తున్నాము కనుక. ఆయన వెంబడించకపోతే నీకేం ప్రాబ్లం లేదు, నేనెవ్వరేమంటారు. ఈ లోకంలో మీకు ఎందుకు శ్రమ అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఎ నేమ్, బికాస్ ఆఫ్ హిజ్ ఎ టెస్టిమనీ, బికాస్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతిని బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన నామమును బట్టి లోకము మనల్ని హింసిస్తుంది. అదేమి స్ట్రేంజ్ కాదని పేతురు అంటాడు. రెండవ తెస్స ఇంకొక స్ట్రేంజ్ ఇంట్రెస్టింగ్ రీజన్ మీకు చెప్తాను. రెండవ తెస్స 1వ అధ్యాయము ఓకే యా క్విక్గా మీరు 4 చదవండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ హింస అన్న పదం ఉంది, శ్రమ అన్న పదం ఉంది. నీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో చూడండి కేర్ఫుల్, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఎందుకంట అనుమతించింది దేవుడు? మీరు ఈ రాజ్యమునకు యోగ్యులు అని ఎంచబడుటకు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? యు ఆర్ వర్ది అంటాడా? ఎన్నో వచ్చినము అది 5th ఉంది. దిస్ ఈజ్ ఎ ప్లెయిన్ ఇండికేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్ జడ్జ్మెంట్ సో దట్ యు విల్ బీ కన్సిడర్డ్ వాట్ వర్ది ఆఫ్ దిస్ కింగ్డమ్. ఎలా తెలుస్తుంది నువ్వు అర్హుడవు, నువ్వు యోగ్యురాలవు అంటే? క్రిస్టియన్ లైఫ్లో మనం వెళ్తున్న ఈ శ్రమానుభవాలు, హింసలు, శ్రమలు, పరీక్షలు. యాకోబు అంటాడు, నా సహోదరులారా మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, ఇంగ్లీష్లో మై డియర్ బ్రదరన్, వెన్ యూ ఎన్కౌంటర్ వేరియస్ ట్రయల్స్ అండ్ టెస్ట్, నాట్ ఇఫ్ యూ ఎన్కౌంటర్. రెండింటికి తేడా ఉందా? ఇఫ్ యూ అని లేదు, వెన్ యూ అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఏదో ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా వి ఆల్ విల్ బి టెస్టెడ్. మన విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. తెస్సాలోని పౌలు అంటాడు, మేము ముందుగానే మీకు చెప్పలేదా? నేను మీ సువార్త చెప్పేటప్పుడే వాక్యం ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నేను మీకు చెప్పాను కదా, మనము ఈ యొక్క నామం నిమిత్తము, ఈ విశ్వాసమును బట్టి మనము హింస వెళ్ళాల్సి వస్తుంది, శ్రమ అనుకుండా వెళ్ళాల్సి వస్తుందని. మన పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేస్తాం, అక్కడ ఏ ఎగ్జామ్ పెట్టరు, ఓన్లీ ఆడుకోవటమేనంట.
ఓన్లీ తినడమేనంట చక్కగా. అంటే ఆ స్కూల్లో మీరు జాయిన్ చేస్తారా? ఎందుకని? ఏమంటే హ్యాపీ కదా మన పిల్లలు కూడా, వాడికి ఏం కంప్లైంట్స్ ఉండదు, పుస్తకాలు కూడా అవసరం లేదు. ఎందుకు మన పిల్లలు ఎగ్జామ్ రాయాలనుకుంటాం మనం? ఆ స్కూల్ అంటేనే, ఎడ్యుకేషన్ అంటేనే స్కూల్ ఆఫ్ టెస్ట్. అది క్రిస్టియన్ లైఫ్ అంటే ఇట్స్ ఎ స్కూల్ ఆఫ్ సఫరింగ్, స్కూల్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఇట్స్ ఎ స్కూల్ ఆఫ్ టెస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. మీకు ఏదో వింత జరిగిందని ఫీల్ అవ్వద్దు అంటున్నాడు పేతురు. అరే నాకే అంటే నీకే కాదు, మీ బ్రదర్స్ అందరికీ కూడా, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా సమ్ ఆర్ ది అదర్, ఒకటికి అది, ఒకటికి ఇది, ఏదో ఒకటి, వి ఆల్ ఆర్ టెస్టెడ్. దిస్ ఈజ్ అ నార్మటివ్ క్రిస్టియన్ లైఫ్. ఇది స్ట్రేంజ్, వింత కాదు. ఈ లోకంలో శ్రమ అనుభవించిన పిమ్మట మనము పరలోకానికి వెళ్తాం. యాక్చువల్గా పీటర్ కూడా రాస్తాడు. ఎందుకంట? సో దట్ యూ విల్ బీ కన్సిడర్డ్ వర్దీ. అప్పుడే అర్థమవుతుంది నువ్వు నీ యొక్క వాల్యూ, ఆ యొక్క మహిమ నీకు, నువ్వు దానికి చెందుతావు. యు ఆర్ వర్దీ ఆఫ్ దిస్ అనేసి. ఇప్పుడు అందుకే 1 కొరింథీ 3లో చూస్తాం, కొద్దిమంది బంగారము, కొద్దిమంది వెలగల రాళ్ళు, వెండితో తమ ఇల్లు కట్టుకుంటారు. ఇంకొద్దిమంది గడ్డి, కొయ్యకాలు, చెక్కలతో కట్టుకుంటారు. ఏమవుతుంది? దట్ విల్ బి బంట్ ఆఫ్. ఇంత కూడా మిగలదు, కాలిపోద్ది. అగ్ని పరీక్షిస్తుంది, అగ్ని టెస్ట్ చేస్తుంది, మన యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తుంది, మన ఫెయిత్ని టెస్ట్ చేస్తుంది. వెదర్ యూ కెన్ ఎండ్యూర్ సఫరింగ్. ఆ ఎండ్యూరెన్స్ అనేది, ఓర్చుకోవడం, సహించడం అనేది, అది క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కింద ఏముంది ఫుట్ నోట్స్లో? ప్రూవెన్ క్యారెక్టర్ ఇంగ్లీష్లో, శీలము అని అంటే తెలుగులో. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుజేయని ఎరిగి ఈ యొక్క శ్రమల యందు మీరు అతిశయపడదాము. క్రిస్టియన్ పర్స్పెక్టివ్, క్రిస్టియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద సఫరింగ్ ఇది. జేమ్స్ అంటాడు రిజాయిస్ అంటాడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ఇక్కడేమో ఏమంటాడు ఎక్సల్ట్, లేకపోతే రిజాయిస్ అంటాడు ఇక్కడ. ఎందుకు కౌంట్ ఇట్ ఆల్ జాయ్ అంటే, అది ఎంత విలువైనదిగా మన పర్స్పెక్టివ్ అలా మారాలి. న్యాచురల్గా మనకు ఉండదు, బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది బైబిల్ యొక్క బోధ, యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తలుల బోధ ఇది. దిస్ ఈజ్ ద వే, నారో వే. అక్కడ ఏమవుతుందంట, నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. పరలోకంలో మీకు ఒక ధనం సమకూర్చుకుంటా ఉన్నాం. ఈ లోకంలో మీరు ధనం సమకూర్చుకొని ప్రయత్నం చేయొద్దు, విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ఎవరైనా కానీ. ఈ లోకంలో ధనము చిమ్మెట తుప్పు పడుతుంది, తినేస్తుంది. నో, బట్ ఎండ్యూరింగ్ రిచెస్, మనకి గ్లోరీ అదే అన్నమాట. ఈ స్కూల్ ఆఫ్ సఫరింగ్లో ఎవ్రీడే మన దేవుడు ఈ మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే పౌలు అంటాడు ఈ కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట రోమ 8లో ఎన్నదగినవి కావు. అసలు ఇన్కంపారబుల్ అనమాట, ద గ్లోరీ విచ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. ఇదే కాంట్రాస్ట్ 2 కొరింథీ 4లో కూడా అంటాడు, ఈ అల్పకాల శ్రమలు, కొద్ది కాలము చులకని శ్రమలు కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏ మూమెంటరీ లైట్ అఫ్లిక్షన్స్. అంటే నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ యొక్క డేస్ ఆఫ్ స్పాన్, మనం వెళ్ళే సఫరింగ్ ఎంతకాలము నిత్యత్వంతో పోల్చుకుంటే ఇట్స్ లైక్ ఏ మూమెంట్. రెండవది చులకని అంటున్నాడు, అంటే ఆ వెయిట్ ఆఫ్ గ్లోరీ ముందు, ఆ మహిమ భారం ఎదుట ఇది మెజర్ చేసినప్పుడు ఇది ఎలా కనపడుతుందంట? చాలా లైట్ కనపడుతుంది. ఎందుకంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ గ్లోరీ. అందుకే హీ వుడ్ రిజాయిస్. దెర్ ఇస్ నో అదర్ వే. సంఘము వీటి గుండా వెళ్ళాల్సింది. పేతురు కూడా అదే అంటున్నాడు, సువర్ణం కంటే విలువైన మీ యొక్క విశ్వాసం పరీక్షకు నిలిచినదై. నిలుస్తుందో లేదో అని లేదు, ప్రామిస్ ఉంది, నిలుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఇందాక కూడా శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ ఏముంది? కలుగజేయును ఉందా లేదా? అంటే ఏంటి? దిర్ ఇస్ ఎ ప్రామిస్ ఇన్ దాట్. ఖచ్చితంగా శ్రమ ఓర్పునిస్తుంది, పరీక్ష నిరీక్షణను ఖచ్చితంగా కలుగ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. మనము దేవుని బిడ్డలం అనుకోండి. అందుకే సామెత, మన బంగారం మంచిదైతే అని సామెత ఉందా? విన్నారా మీరు?
మన బంగారం మంచిదైతే అన్న సామెత ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, నిజంగా మనం క్రైస్తవం దేవుని బిడ్డలమైతే ఇవన్నీ కూడా మనల్ని డిస్ట్రాయ్ చేయవు. అవి మనల్ని ఇంకా రిఫైన్ చేస్తాయి, మహిమపరుస్తాయి. అవి మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాయి. అవి మనకి ఉపయోగం అని బైబిల్ సెలవిస్తుంది. దిస్ ఈస్ ద వే గాడ్ ఆర్డైన్డ్. 2 తిమోతి 3:12 కూడా అదే అంటాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏదో ఒక రూపంలో హింస. నాకు ఏ హింస లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను, ప్రాబ్లం లేదంటే ఏంటంటే అక్కడ సద్భక్తితో, ఆ నీతిగా, ఆయన నామం కొరకు, ఆయన ఆ సాక్ష్యం నాలో లేదని చెప్పుకోవాలి. మీరు గమనించండి, యాకోబు ఏశావు, నేను యాకోబుని ప్రేమించి తిని, ఏశావును నేను ద్వేషించాను. ఎందుకని? ఏశావు లైఫ్లో యాకోబు వెళ్ళినట్లుగా ఏ శ్రమలు ఉండవు. ఏశావు క్వైట్ కంఫర్టబుల్గా, హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెళ్తాడు. 73-77 కీర్తన చదివితే కీర్తనకారుడు కంప్లైంట్ అదే. వాళ్ళు చూస్తే అట్లున్నారు, పచ్చగా ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ నాకే, ఇంకా నీతిగా భక్తిగా జీవించిన వ్యర్థం అనుకుంటాడు ఇతను. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడంట వాళ్ళ నిశ్చయంగా కాలు జారు స్థలంలో ఉన్నారు. ఏ క్షణంలో వాళ్ళు డిసపియర్ అవుతారో తెలియదు. ఒకడు వెళ్ళి కనుక్కుంటాడు, ఉన్నాడేమో, వాడు కనపడాడండి అక్కడ. బట్ వీఆర్ నాట్ లైక్ దాట్. మనం అలా కాదు. మనము దేవుడు ఆయన షేడ్లో, ఆయన రెక్కల కింద సురక్షితంగా మనం భద్రంగా ఉంటాం. ఆయన కార్యంలో ఏమర్థమైందంటే కీర్తనకారుడికి, అయ్యా నీ యొక్క మార్గాలు, ఈ శ్రమన్నిటిలో తను ఏం రియలైజ్ అయ్యాడంటే నీ మార్గములన్నీ కూడా అవి పరిశుద్ధమైనవి అని కన్క్లూడ్ చేస్తాడు. ఓకే, దట్స్ డిఫరెంట్ థింగ్. అండ్ ఫిలిప్పీలు అంటాడు, ఆయనని విశ్వసించడమే కాదు, బట్ హస్ బీన్ గ్రాంటెడ్ టు సఫర్. గ్రాంటెడ్ అనగానే ఏంటి? ఒక గిఫ్ట్ అనమాట. ఇలా ఎప్పుడైనా చూసాం మనం. ఫిలిప్పీ 1:28-29 చదవాల్సిన అవసరం లేదు. నాట్ జస్ట్ టు బిలీవ్, బట్ ఇట్ హస్ బీన్ గ్రాంటెడ్ టు సఫర్ ఫర్ హిజ్ నేమ్. గాడ్ ఈస్ మేబీ ప్రిపేరింగ్ అస్ ఫర్ ద కమింగ్ పర్సెక్యూషన్. ఐ డోంట్ నో. యూనో, నార్త్ ఇండియాలో మీరు జరుగుతుంది, ఏం జరుగుతుంది చూసారా? నైజీరియా, వరల్డ్ మొత్తం ఆల్మోస్ట్ ఇది హిట్ అవుతుంది. ఎప్పుడు ఆ హీట్ మన దగ్గరికి వస్తే, ఎప్పుడు మనకు సెగదలుతుందో మనకు తెలియదు. ఎనీ టైం, ఇఫ్ వీఆర్ రియలీ పార్ట్ ఆఫ్ ద చర్చ్, యూనివర్సల్ చర్చ్లో, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది ఇట్ హిట్స్ అస్ ఆల్సో. మనము ప్రిపేర్డ్గానే ఉండాలి. క్రిస్టియన్ పర్స్పెక్టివ్ వీటి పట్ల ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. ఆఫ్ కోర్స్ ఆయన మనల్ని విడిచిపెట్టాడు ఆ సమయంలో. ద ప్రూఫ్ ఆఫ్ సన్షిప్ ఇన్ ద ప్రేయర్ పాయింట్, లాస్ట్ ప్రేయర్ పాయింట్ అనుకుంటా, మీరు హింస పొందినప్పుడు ఆయన కుమారులై ఉంటే, నిజంగా ఆయన కుమారులు అంటే రుజువు ఏంటంటే ద ప్రూఫ్ ఆఫ్ సన్షిప్. మాథ్యూ 5లో చూస్తాం, మనం ఆయన నామం నిమిత్తం హింసించబడతాం, దూషించబడతాం, అవమానించబడతాం, చెడ్డ మాటలెల్లా మనుషులు మనల్ని అంటున్నారు. గుడ్ సైన్ అది. యు ఆర్ ద రియల్ డాటర్ ఆఫ్ జీసస్. ఇఫ్ పీపుల్ టాక్ సంథింగ్ నాన్ సెన్స్ అబౌట్ యూ, గాసిప్ చేస్తే, మన గురించి చెడ్డగా మాట్లాడుతుంటే, యశుప్రభుని దెయ్యం పట్టినవాడు అంటారు. కెన్ యు ఇమాజిన్ దట్? తిండిపోతున్నారు, తాగుపోతున్నారు, అవమానించారు, దూషించారు. ఒక్కటి కాదు, ఆయన వెళ్ళింది ఒకసారి నేను లిస్ట్ చూశాను. ఓ మై గాడ్, ఎక్కడ ఆయన రియాక్ట్ అవ్వాలి అసలు? నువ్వు దెయ్యం పట్టిందంటే ఎలా రియాక్ట్ అయ్యాను? కాదు అంటాడు సింపుల్గా. అదే మనల్ని అంటే రుజువు చేస్తాం పట్టినట్లుగా. నిజమే రా, పట్టిందిరా నాకు అని. అదే ఆయన అసలు ద వే హీ రియాక్టెడ్, అసలు చూసి ఆశ్చర్యం. సో ఇట్ ఈస్ ద వే. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక. ఈ లోకాధికారి, లోకాన్ని సేటన్ రూల్ చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి శ్రమనే, ఎనిమీ టెరిటరీలో ఉన్నాం లిటరల్గా మనం. దేవుడు మనల్ని అలా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. దేవుని కృపతో మనం బ్రతుకుతూ ఉన్నాం, కనికరంతో బ్రతుకుతూ ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు ఆయన మనల్ని భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని మన లైఫ్లో ఒక పాయింట్కి తేడానికి ఇష్టపడు. ఆర్ యూ రెడీ టు లిసన్ టు వన్ స్ట్రాంగ్ ట్రూత్ అబౌట్ అస్, అబౌట్ ఏమంటాము గాడ్ అండ్ అబౌట్ అస్? సిద్ధంగా ఉన్నారు దానికి? You know how God deals with his children? Unlike the prosperity gospel,
వెల్త్, హెల్త్, ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్. అది ట్రూ బైబిల్ గాస్పెల్ కాదు. అది మీరు మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెతికితే దే జస్ట్ ఫాలో యూ. వీ డోంట్ ఫాలో ఆఫ్టర్ దెమ్. అవి మనం వాటిని చేజ్ చేయం, అవి నేను చేజ్ చేసుకుంటూ వస్తాయి. డిట్రానమీ 28లో కూడా మీ హోల్ హార్టెడ్తో మీరు నా వాక్యమును గైకొని విధేయత చూపితే ఐ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్స్. ద బ్లెస్సింగ్స్ విల్ కమ్, ఫాలో యూ అండ్ ఓవర్టేక్ యూ అని రాయబడింది. అర్థమవుతుందా? యూ డోంట్ ఫాలో ఆఫ్టర్ దెమ్. కీర్తన 23లో కూడా యెహోవా నా కాపరి, హీ లీడ్స్ మీ, నేను ఆయన వెంబడిస్తూ ఉంటాను. లుక్ ఎట్ ద బ్లెస్సింగ్స్. నీ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు, నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఆయన మరణకరమైన గాఢాంధకారమైన లోయల్లో సంచరించాను, నేను భయపడ్డాను అంటాడు. కృపాక్షేమములే దే జస్ట్ ఫాలో. నా తల నూనెతో ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. అయితే వాట్ ఈస్ ద కీ? ఫస్ట్ వర్స్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, హీ లీడ్స్ మీ. కెన్ యూ బీ లెడ్? ఆయన నడిపించిన వేలో ఆయన అట్లా వెళ్ళగలమా? కుడికి ఎడము తిరగకుండా, లార్డ్ వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ కమాండ్, ఐఎమ్ హియర్ టు ఒబే. అబ్సల్యూట్ ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్. దెర్ ఇస్ అ సేఫ్టీ ఇన్ దాట్, ప్రొవిజన్ ఇన్ దాట్, ప్రొటెక్షన్. ఆయన వెంబడించేటప్పుడు ఏ ల్యాక్ లేదు అక్కడ. పచ్చిక గల చోట్ల గొర్రెలకు తెలియదు ఎక్కడ పచ్చిక ఉంటుందో. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇండియాలో మనకున్నట్టుగా గడ్డి ఎక్కడ పడితే అక్కడ దొరకదు హై ఏరియాస్లో. డెజర్ట్ ల్యాండ్స్ అవి. ఒకసారి నేను డాక్యుమెంటరీ చూశాను ఆ యొక్క సామ్ మీద, నేషన్ జియోగ్రఫిక్ ఛానల్లో. అతను చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ గొర్రెలు కాపరు లేకపోతే అంట గొర్రెలు చచ్చిపోతాయండి. ఎందుకు తెలుసా? మొత్తం డెజర్ట్, ఎక్కడ పచ్చిగా ఉంటుందో వీడికి తెలియదు, కాపరికి తెలుసు. అందుకే కాపరిని వెంబడించాలి. కరెక్ట్గా ఆ గ్రీన్ ల్యాండ్స్ దగ్గరికి తీసుకెళ్తా. మనం అనుకున్నట్టుగా ఇక్కడ లాంటి గ్రీన్ ల్యాండ్స్ ఉండవు, జస్ట్ గడ్డి పరకలు ఉన్నాయి అక్కడక్కడ అంతే, ఎక్కువ గడ్డి కూడా లేదు అక్కడ. అండ్ ఆల్సో ఆయన స్టిల్ వాటర్స్ ఎక్కడ ఉంటే తెలియదు గొర్రెకి, ఆయన తీసుకొని వెళ్తాడు. నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. హీ ఆల్వేస్ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. హీ ఆస్క్స్ టు ఫాలో. ఆయన ఇక్కడ చూసారు గేదెలను ఎట్లా తీసుకెళ్తారు, కర్ర పట్టుకొని కొట్టుకుంటాం. చూసారు గేదెలు ఫాలో అవుతాయా? ముందు కాపరు వెళ్తుంటే గేదెలు ఎటు వెళ్తాయి? గేదెలకి వెనకాల ఉండాలి మనం, కర్ర తీసుకొని హే కొట్టుకుంటూ. అది కదలదు అసలు. అది ఏమండి, గొర్రెలు స్వభావం ఏంటంటే కాపరిని చూస్తూ, కాపరి స్వరం వింటూ అవి వెంబడిస్తూ వెళ్తూ ఉంటాయి. దెర్ ఇస్ అ సేఫ్టీ ఇన్ దాట్. ఆయన మనల్ని క్షేమంగా తీసుకొని వెళ్ళగలడు ఆయన మార్గాల్లో. అందుకే చూసారా, చక్కగా మరి గడ్డి దగ్గరికి, తర్వాత శాంతికరమైన జలం దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎందుకు సడన్గా మరణకరమైన గాఢాంధకారపు లోయలు ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకు? వై షుడ్ ఐ గో త్రూ దీస్ ఎక్స్పీరియన్సెస్? ఎందుకు? వై గాడ్ అలౌస్ అస్ టు సఫర్? పర్పస్ అర్థం చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జోబ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. వాట్ ఎ టెస్టిమనీ అండి జోబ్ది. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా సర్వెంట్, మై సర్వెంట్, హ్యావ్ యూ కన్సిడర్డ్ మై సర్వెంట్ జోబ్? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు. ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు. అండ్ హీ వాజ్ వెరీ రిచ్ మ్యాన్, ఆనర్డ్ అమాంగ్ ద పీపుల్, రెస్పెక్టెడ్ అనమాట, సో రెస్పెక్టెడ్. పిల్లల కోసం ప్రతి ఉదయం బలులు ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా. తను చెప్తాడు తన సాక్ష్యం గురించి మాట్లాడుతూ, నేను కన్నులెత్తి నేను స్త్రీని చూడలేదంటాడు. బీయింగ్ సచ్ మ్యాన్, హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ అంట. కవరెంట్ చేస్తున్నాడు, నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, స్త్రీలను కన్యకలను చూడను అనేసి. హు లివ్ సచ్ ఎ గాడ్లీ లైఫ్. పరలోకంలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది కదా, సేటన్తో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైనా స్టార్ట్ చేసింది, సాతానా స్టార్ట్ చేసింది? దేవుడే స్టార్ట్ చేసింది అసలు. లేకపోతే నీకు తిప్పలు వచ్చాయా, బాధలు వచ్చావా? నా సేవకుడు జోబును చూసావా అంటే అప్పుడు సాతాను మొదలుపెట్టింది. ఊరికనే నేను వెంబడిస్తున్నాడా, నువ్వు బ్లెస్ చేయలేదా, ఇవన్నీ సాతాను కంప్లైంట్. అది అవునా, సరే అయితే మరి ఇవన్నీ తీసేద్దాం, చూద్దాం అలా ఎలా రెస్పాండ్ అవుతాడు. పాపం జోబు తెలియదు ఏం జరుగుతుందో పైన డిస్కషన్. సడన్లీ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఎవ్రీవేర్. ఒక సోల్జర్, ఒక సర్వెంట్ వచ్చి అయ్యా ఇవన్నీ పోయినాయి అంటాడు, ఇంకొకటి వచ్చి అది పోయింది. సడన్ ఏం అర్థం కావట్లేదు తనకి, ఏం చేయాలి అర్థం కావట్లా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అంటాడు. హీ వర్షిప్డ్ గాడ్. దేవుణ్ణి ఖర్చు చేయలేదు, తన నోటితో ఒక మాట అనలేదు. బట్ హీ హ్యాడ్ క్వశ్చన్స్, జెన్యూన్ క్వశ్చన్స్. అవి మనం ఎప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న భక్తుల్ని
న్యూ కవెనెంట్ లైట్ ఈ స్టాండర్డ్తో జడ్జ్ చేయకూడదు. చాలామంది అంటారు జోబ్ తప్పిపోయాడు, డేవిడ్ తప్పిపోయాడు అనేసి. వాళ్ళ స్థాయిలో ఆ లెవెల్లో దే లివ్ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. మనకి వాళ్ళ కంపారిజన్ లేదు. అయితే హ్యాడ్ ఏమంటాం, కొన్ని రీజనబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి తనకి. ఎందుకు ఇలా జరిగింది నాకు అర్థం కావట్లేదు తనకి. పాపం తనకి రోమన్స్ 8:28 లేదు కదా, తనకి పౌల్ లెటర్ లేదు కదా తెలుసుకోవడానికి. థ్యాంక్స్ ఇన్ ఆల్ వేస్ అని లేదు కదా, తెలియదు తనకి. రిజాయిస్ ఆల్వేస్ అని లేదు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ అని ఎవరు చెప్పలేకపోవు తనకి. తనకున్న ఆ యొక్క లిటిల్ రివలేషన్ నాలెడ్జ్తో చాలా వరీడ్గా క్వశ్చన్స్ ఉన్నాయి తనకి. దేవుడు ఆఫ్ కోర్స్ డీల్ చేస్తూ వచ్చాడు. జోబ్ కేసు అంతా చదివామనుకోండి, నేను అడుగుతాను మిమ్మల్ని ఒక ప్రశ్న. వాట్ డూ యూ అండర్స్టాండ్ చెప్పండి. వాట్ ఈజ్ ఇట్ దట్ గాడ్ ట్రైంగ్ టు షో ఆర్ టీచ్ హిమ్ ఆర్ టు అస్ త్రూ హిస్ ఎగ్జాంపుల్? ఏమనుకుంటారు మీరు? జోబ్ డీలింగ్స్ని ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు అసలు? అట్లీస్ట్ ట్రై చేయండి. మీకేం మెడల్ ఇవ్వను, లేకపోతే జైలు వేయను మీరు తప్పు చెప్పినా కానీ. క్యారెక్టర్ ఓకే, వెరీ గుడ్. ఇంకా జోబ్ అంటాడు కదా, శోధించబడిన పిమ్మట నేను జోబ్ అంటాడు. జోబ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఏమని అర్థం చేసుకోవచ్చు? నాకు ఎట్లా అర్థమైందంటే, గాడ్స్ సావర్నిటీని మనము అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారం. హీఈస్ ద మాస్టర్, హీఈస్ ద ఓనర్, లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన ఏమైనా చేస్తాడు. ఏం చేస్తాడు నువ్వు అంగీకరించగలవా? వీఆర్ ద సబ్జెక్ట్స్, వీఆర్ ద క్రియేషన్. ఆయన ఏదైనా ఒక పరిస్థితిని అనుమతిస్తే హౌ డు యూ రియాక్ట్ టు దాట్? డూ యూ క్వశ్చన్ హిమ్? ఉదాహరణకు అని చెప్తాడు. హోషియా ఫర్ ఎగ్జాంపుల్. హోషియా పాప యవ్వనస్తుడు, తన మ్యారేజ్ పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉంటాడు, ఎన్నో డ్రీమ్ గర్ల్స్ కలిగి ఉండొచ్చు బహుశా. అయితే దేవుడు సడన్గా అంటాడు, గో అండ్ మ్యారీ దట్ ఉమెన్. ఎవరావిడ తెలుసు మనకి. హోషియా ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు బహుశా, నా లైఫ్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఏదో అనుకుంటాడు. తీరా చూస్తే ఇది పరిస్థితి. నోరెత్తుతాడు అసలు, వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వస్తాడు. ఏంటి అసలు అది? సౌల్ని పౌలుగా మార్చి, దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్, నా కొరకు ఇతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను. పౌల్ కాలింగే శ్రమలు. కెన్ యూ సఫర్ ఫర్ మీ వితౌట్ క్వశ్చనింగ్ గాడ్? నువ్వు సఫర్ అవ్వాలి అంటే, ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్. అంత సరెండర్ అవ్వగలుగుతాము మనం? ఒక స్లేవ్కి ఒక సర్వెంట్కి, నేను చెప్పేది మీకు ఏమంటాము, ఫాలో అవుతున్నాను చెప్పేది అర్థమవుతుందా? ఒక స్లేవ్కి ఒక సర్వెంట్కి తేడా అని తెలుసా? ఐ కాల్డ్ మై సెల్ఫ్ యాజ్ నౌ ద సర్వెంట్. స్లేవ్గా ఉండాలి నాకు ఇష్టం. బాండ్ స్లేవ్. సర్వెంట్గా అనేవాడికి, సర్వెంట్కి కూడా హక్కులు ఉంటాయి. మీరందరూ కొద్దిమంది జాబ్స్ చేస్తూ ఉంటారు. సర్వెంట్ అంటే ఏంటంటే సమ్మన్ హూ డస్ ద ఎనీ జాబ్ ఫర్ ఏ సాలరీ, అంతేనా? ఫ్రీగా చేస్తారా మీరు? చేయరు కదా. పబ్లిక్ సర్వెంట్ అని, ప్రైవేట్ ఏదో చెప్తుంటారు కదా. సర్వెంట్ అంటే యూ వర్క్ ఫర్ సమ్ సాలరీ. స్లేవ్కి సాలరీ ఉండదు, వాడిని స్లేవ్ అంటాం. స్లేవ్కి రైట్ ఉండదు, వాడికి ఐడెంటిటీ ఉండదు. వాడు బ్రతుకంతా ఏంటంటే తన యజమానుడిని ప్రేమించి తన యజమానుడిని సేవిస్తూ ఉంటాడు. తన యజమానుడు ఒక అన్నం ముద్ద పెడితే తింటాడు, లేకపోతే అడగడు. యశ్వవారి దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ సర్వెంట్ ఏం చేస్తాడు తెలుసా? వాడు అప్పుడే కష్టపడి వచ్చి ఉంటాడు. వచ్చి ఏం చేయాలి? యజమానుడికి సర్వ్ చేయాలి. ఫస్ట్ ఈయనకి సర్వ్ చేయాలి. వాడికి ఆకలేస్తుంది, కష్టపడి ఉంటాడు. అయినా ఏమనాలంటే తను ఏమనాలి తెలుసా? అయ్యా నేను నిష్ప్రయోజనకరమైన దాసుడను, చేయాల్సిందే నేను చేస్తున్నా. వాడికేం రైట్స్ ఏం లేవు. వాళ్ళని బాండ్ స్లేవ్స్ అంటారు. 6 సంవత్సరాలు, మీకు డిటానమీలో ఉంటుంది, మనకి ఎక్సోడస్లో కూడా 6 సంవత్సరాల్లో యజమానుడికి ధర్మశాస్త్రంలో ఉంది, వీడు పని చేయాలి. ఎందుకంటే వీడు అప్పు ఉన్నాడు కాబట్టి, అప్పు తీర్చుకునే స్థితి కాబట్టి తన యజమానుడికి 6 సంవత్సరాలు పని చేయాలి. 7వ సంవత్సరం ఉన్న ఇయర్ ఆఫ్ జూబిలీ అంటే వాడు ఫ్రీ అనమాట, వెళ్ళిపోవచ్చు.
కానీ వీడు ఏమంటాడంటే యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ 6 సంవత్సరాలు నేను నిన్ను సర్వ్ చేశా, ఈ 6 సంవత్సరాలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు, నన్ను, నా బిడ్డని, నా భార్యని చాలా ఆదరించారు, నీ ప్రేమను మేము రుచి చూసాం. వుడ్ యూ ప్లీజ్ అలవ్ అస్ టు సర్వ్ యూ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నా జీవితాంతం నేను నీకు సేవ చేయాలని, నన్ను పంపించొద్దు ఎక్కడికి అని వీడు తన యజమానుని ప్రేమకు బానిస అయిపోయాడు అనమాట. హీ వాజ్ ఫస్ట్ ఏ స్లేవే, కానీ ఇప్పుడు నిజంగా తన యజమాని యొక్క ప్రేమకి హీఈస్ క్యాప్టివేటెడ్ బై హిస్ మాస్టర్స్ లవ్. వాలంటరీగా వీడు ఏమంటాడంటే, సార్ ప్లీజ్ డోంట్ సెండ్ మీ, ఐ వాంట్ టు సర్వ్ యూ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని మీరు పంపనివ్వద్దు, నా జీవితాంతం నేను నిన్ను సేవిస్తాను, అనుమతిస్తారా అని అడుగుతాడు. అప్పుడు యజమాని ఏం చేస్తాడు తెలుసా, కమాన్ వెరీ గుడ్ అని తీసుకెళ్ళి కదురుతో చెవి కుట్టి, ఈ రోజు నుంచి కండిషన్ తెలుసా, ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్, నాట్ 6, 7 years 10 years కాదు, అది కండిషన్, జీవితాంతము. వాడు ఎవరు తెలుసా, ఇప్పుడు వాడికి ఒక పేరు ఇవ్వబడింది, బాండ్ స్లేవ్. విల్ఫుల్గా నేను నా ప్రభువుని నేను సేవించడానికి వచ్చాను, నాట్ ఫర్ ద సాలరీ. ఈరోజు చూస్తే చాలా చోట్ల మనీ కోసం పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. డబ్బే ప్రామాణికం, డబ్బుతోనే పరిచర్య. నాకేంటి, నేను దేవుని చర్చకు వస్తే నాకేంటి, ఒక సాలిడ్ గెయిన్, నాకేమైనా మేలు కలిగిద్దేమో. చాలామంది యేసుప్రభు దగ్గరికి అలానే వస్తారు, స్వస్థతనో అదనో ఇదనో, ఫర్ సమ్ రీజన్ దే కమ్. కానీ దేవుణ్ణి దేవునిగా, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, నా తండ్రి, నాకు ఆయన కావాలి, ఆయన మహిమ కొరకు పూర్తిగా, నాకు ఈ పాపం వద్దు, ఈ లోకం వద్దు, లార్డ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ. ఈరోజు పొద్దున్న మా చర్చిలో ఫస్ట్ ఇది ఇలానే మొదలుపెట్టా క్వశ్చన్తో, దేవుడు మనల్ని ఎందుకు అసలు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిన్ను ఆయన పిలుచుకున్నాడు, వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్ నాకు. వై ఆర్ యూ హియర్ టుడే, ఎందుకు నేను క్రైస్తవుని అయ్యాను? ఒక్క 2-3 ఆన్సర్స్ నేను విందాం అనుకుంటున్నా, ఎవరైనా చెప్తారా? యూనో గాడ్ ఈస్ ఎట్ వర్క్ ఇన్ అస్. మనందరిలో దేవుడు పనిచేస్తాడు. ఫిలిప్పీ 1:6 చెప్తుంది, గాడ్ హెస్ స్టార్టెడ్ సమ్ గుడ్ వర్క్. ఆయన మనలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అని రాయబడింది. ఏంటి సత్క్రియ? ఒక సత్క్రియ నాలో ఆరంభించాడు దేవుడు, నాలో పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన పని చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు, పరలోకంకి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అటోన్మెంట్ వర్క్, ఆయన బలిగా అర్పించుకున్నాడు, ఆయన రక్షణ కార్యం ఆయన చేసేసాడు. తండ్రి నన్ను ఎలక్ట్ చేసుకున్నాడు, తండ్రి పని తండ్రి చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయడం మొదలుపెట్టాడు. నాలో పని చేసి నన్ను ఒక స్థితికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ పని? ఆయన ఏం చేస్తాడు చెప్పనా? నాకు ఉన్న సమయంలో చెప్పాలి. నేను ఏం చేస్తానంటే, హీ వాంట్స్ టు బ్రింగ్ మీ టు ఏ ప్లేస్ వేర్, ఆ స్థితిలో నేను నా ప్రభువు తప్ప నాకు ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు యాకోబుని మీరు చూడండి పిల్లలు, ఫస్ట్ బేతేల్ దగ్గర హీ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్. దేవుడితో మాట్లాడతారు, ప్రభా నువ్వు నన్ను బ్లెస్ చేస్తే, నాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే, ప్రొటెక్షన్ ఇస్తే, ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ ఐ విల్ గివ్ యూ టైత్ అంటే 90% నాది, 10% నీది, ఒక బిజినెస్ డీల్ అనమాట. సరే దేవుడు అతను బ్లెస్ చేశాడు, చేతి కర్రతో వెళ్తాడు. 20 years he became very great company of people. మందలు వచ్చాయి, పిల్లలు, ఇజ్రాయెల్ అక్కడేగా తయారైంది, 12 మంది పిల్లలు, కూతురు, భార్యలు, వెరీ గుడ్. హీ వాజ్ సో బ్లెస్డ్. లాబాను కంటే కూడా ఆశీర్వదించబడ్డాడు ఎక్కువగా, లాబాను కంటే తను అధికమైపోయాడు. ఇప్పుడు పెనియేల్ దగ్గరికి వస్తాడు. ఏ పాయింట్ వచ్చింది తెలుసా పెనియేల్ దగ్గర? హీ వాజ్ ఆల్ అలోన్, హీ వాజ్ లెఫ్ట్ అలోన్. వేర్ ఆర్ ద ఫ్లాక్స్? మందలు ఎక్కడ ఉన్నాయి, పిల్లలు ఎక్కడ ఉన్నారు, భార్యలు ఎక్కడ ఉన్నాయి? హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అవన్నీ తన మనసుకి లేవు ఇప్పుడు అతనికి. సి వి ఆల్ పర్స్యూ, చాలా విషయాలు మనం వెంబడిస్తాం. చదువు కోసం, ఉద్యోగం కోసం, డబ్బు అని, ఒకళ్ళు పెళ్ళని, పిల్లలని, ఆస్తిపాస్తులని, కొంతమంది పరిచర్య అని. వీఆర్ ఆల్ ఎట్ వర్క్, డూయింగ్ సంథింగ్. ఏదో పర్స్యూ చేస్తాను ఇంకా రెస్ట్లెస్. అగస్టిన్ గారు ఏమంటారు తెలుసా? లార్డ్ వీఆర్ ఆల్ రెస్ట్లెస్ అంటిల్
వి ఫైండ్ రెస్ట్ ఇన్ యూ. నీలో ఆ విశ్రాంతి పొందుకునే వరకు మేము రెస్ట్లెస్. మార్తా చూడండి, మార్తా చాలా వరీడ్గా ఉంది. యెషుప్రభు చెప్తున్నారు, యు ఆర్ వరీడ్ విత్ సో మెనీ థింగ్స్ మార్తా, కానీ యాక్చువల్గా ఒక్కటే అవసరం. ఏంటది? షీ చోజ్ ద బెస్ట్ థింగ్ టు సిట్ అట్ ద ఫీట్ అండ్ లిసన్. కానీ ఆ పాయింట్కి రావడం అది ఈజీ కాదు. ఎంతమంది మీరు ఈజీగా ఫ్రీగా బైబిల్ చదవటానికి ఇష్టపడి బైబిల్ కోసం ఎదురు చూస్తారు? దావీదు కీర్తనకారు 119లో హీ బికేమ్ లవ్ సిక్ అంటాడు. నేను లవ్ సిక్ అని తెలుసా? మూర్ఛిల్ల ప్రేమ వాక్యం కోసం. ఆయన వాక్యం కోసం నేను మూర్ఛిల్లిపోయాను, నేను సిక్ అయిపోయాను అంటాడు. పొద్దున్నే బైబిల్ చదవాలనే ఉద్దేశంతో మెలకు వచ్చింది ఎప్పుడన్నా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది అనేసి. ఎప్పుడెప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి నేను బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడెప్పుడు నేను ప్రేయర్ చేసుకోవాలి అన్న. డూ వీ హ్యావ్ సచ్ లాంగింగ్ ఫర్ అవర్ ప్రైవేట్ క్లోసెట్స్ టు మీట్ విత్ హిమ్? వీ స్టిల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ సో మెనీ అదర్ థింగ్స్ కదా. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి, గాసిప్స్ చేసుకోవడానికి, లేకపోతే లోకంలో పనులు చేసుకోవడానికి. జాక్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్. ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ని దీనికి ఇలా టైట్ చేశాను, దాన్ని స్ట్రెచ్ చేశాను, పైకి లాగాను. స్ట్రెచ్ చేస్తే బలవంతంగా ఇట్లా పైకి వస్తుంది కదా, వదిలేస్తే ఫోర్స్ఫుల్గా ఇట్ గోస్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఆయన ఏమంటాడు తెలుసా? మనం రబ్బర్ బ్యాండ్లా ఉండాలి అంటాడు. ఈ లోకం అన్ని పనులు చేస్తాం, ఉద్యోగానికి వెళ్ళాలి, వంట చేసుకోవాలి, ఆ పనులు ఈ పనులు, షాప్కి వెళ్ళాలి, అవన్నీ ఎట్లా తెలుసా? ఇట్స్ లైక్ రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్చింగ్. అది కష్టం మీద అవన్నీ ముగించుకుంటాం, ఆ పని అయిపోగానే క్విక్గా స్పీడ్గా ఎక్కడికి వస్తుంది? యూ కమ్ బ్యాక్ టు ద బైబిల్, కమ్ బ్యాక్ టు గాడ్ అగైన్. ఎందుకని? వీ హ్యావ్ సచ్ ఎ లాంగింగ్. నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎక్కడ నాకు ఆసక్తి లేదు, మీకు అంతా వేస్ట్ అనిపిస్తుంది నాకు లైఫ్. ఆకాశవంత్ ప్రభు, నాకు నువ్వు తప్ప నాకు ఇంకెక్కడ నాకు డిలైట్ లేదు. దివారాత్రములు యెహోవా వాక్యము ధర్మశాస్త్రం ఆనందించువారు ధన్యులు. హిస్ డిలైట్ ఈజ్ ఓన్లీ ద వర్డ్. మిగతా సమయం లేదు. బట్ మార్తా హ్యాస్ లాడ్ ఆఫ్ టైమ్, లాడ్ ఆఫ్ థింగ్స్ టు డూ ఎక్సెప్ట్ సిట్టింగ్ అట్ ద ఫీట్. నాట్ ఎట్ ప్రిపేర్డ్ అనమాట. ఇంకా అదంతా ప్రియమంగా ఏం లేదు తనకి. ఈ రబ్బర్ బ్యాండ్ మనకు ఆపోజిట్లో ఉంటుంది. ఏం తెలుసా? చర్చికి రావటము, దేవుని దగ్గర రావటం అనేది అతి కష్టం మీద వస్తాము. ఈ 2 గంటలు 3, మన గురించి అంటే జనరల్ చెప్తాను, మీ గురించి కాదులేండి, మీరు మంచోళ్ళే. అతి కష్టం మీద లాగి వచ్చినట్టుగా మీరు కూర్చుంటే ఒక్కసారి ఇది టైం అయిపోగానే కథ బైబుల్ పడేయాలి. చూడండి, నేను చూస్తాను కొద్దిమంది మా చర్చిలో బైబిల్స్ కొత్తగా ఉంటాయి. అసలు వాడు పిల్లప్పుడు ఓపెన్ చేశాడు, కొత్త బైబిల్ ఇచ్చింటాడు వాడికి. అసలు చూస్తే ఒక నలగడం కానీ, ఇట్స్ హోలీ బైబుల్, యూ షుడ్ బి హ్యాండిల్ విత్ కేర్, డు నాట్ టచ్ ఇట్, జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అదే ఆ హోలీ అంటే. చూస్తే బైబుల్ చూస్తే అర్థం కావాలి మనకి, నలిగిపోయి ఉండాలి కదా. ప్రైజ్ లార్డ్. అయితే నేనంటే దేవుడు మనల్ని ఏ పాయింట్కి తేవాలని ఇష్టపడదు చెప్పిన? ఏ పాయింట్లో అంటే పెనీయుల దగ్గర చూడండి, అతను ఏమంటాడంటే, లార్డ్ అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. అదేంటి, నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చా కదా ఆల్రెడీ. మంచి ఉద్యోగం ఇచ్చాను, పెళ్లి చేశాను, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉందా, అందం ఉంది, లేకపోతే ఇక అన్నీ ఉన్నాయి కదా అంటే, అటువే నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రభు, వేస్ట్ అనిపిస్తుంది నాకు అవన్నీ. ఐ నో మోర్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఎట్ ఆల్. అవి కాదు నాకు బ్లెస్సింగ్, నాకు నువ్వు బ్లెస్సింగ్, నాకు నువ్వు కావాలి లార్డ్, ప్లీజ్ బ్లెస్ మీ లార్డ్. ఏం బ్లెస్ చేయాలి నేను? ఏం బ్లెస్? చూడండి, అప్పుడు అంటున్నాడు, నీ పేరు ఇశ్రాయేలు. తెలుసా బైబిల్లో, యు టేక్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్, దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు జీసస్. మనకి ఒక పర్పస్ ఉంది, మన లైఫ్స్కి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి తెలుసా? వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు జీసస్ అండ్ కింగ్డమ్. ఆయనతో ముడిపడి ఉంది మనది. డేవిడ్ నుంచి జీసస్ రావాలి. ఏబ్రహాం ఫర్ ఎగ్జాంపుల్, ఏబ్రహాం నుంచి జీసస్ రావాలి. యు టేక్ ఎనీ, డేనియల్ తీసుకుందాం, డేనియల్ అక్కడ ఉండాలి, ప్రేయర్ చేస్తాడు. డేనియల్ ద్వారా ఇజ్రాయెల్ మళ్ళీ బ్యాబిలోన్ నుంచి రిటర్న్ చేయబడుతుంది, రెస్టోర్ చేయబడుతుంది. లేకపోతే ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోండి మీరు, దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు జీసస్ క్రైస్ట్. అవర్ లైఫ్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్, ఇన్వాల్వ్డ్ విత్ జీసస్. పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి మనది. ఏంటి అల్టిమేట్ లైఫ్ ఏంటంటే, వీ మస్ట్ కమ్ టు అవర్ ఎండ్ పాయింట్.
వేర్ నీవు దేవుడు. యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, మనీ, నేమ్, ఫేమ్, ప్లెజర్. మీరు కొరింథీలో చూస్తే తిమోతి పత్రికలో అంత్యదినములు అపాయకరమైన దినాలని చెప్తూ, ఎందుకు అపాయకరమైన దినాలు తెలుసా? మనుషులు స్వార్థపరులు, స్వార్థ ప్రియులను అక్కడ చెప్తూ, లవర్స్ ఆఫ్ ఫస్ట్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ ప్లెజర్. ఫోర్త్ది రాదర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి ప్రేమించకుండా ఉండటానికి ఈ 3 అడ్డుపడతా ఉన్నాయి. సో గాడ్ డీల్స్ విత్ దీస్ థింగ్స్ అన్నమాట. జోబ్ని ఏ పాయింట్కి తెచ్చాడంటే 42 చాప్టర్లో దేవుణ్ణి కనులారా చూస్తాడు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హీ హ్యాడ్ సమ్ హై ఒపీనియన్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను చాలా నీతిమంతుని, ఇంత చేశాను, నాకెందుకు ఈ శ్రమ? అది క్వశ్చన్ తంది. దేవుడు చూపించాడు. దేవుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వేర్ ఆర్ యూ జోబ్? నేను సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వాడికి ఫీడ్ చేసావా? నువ్వు ఇది చేసావా? గాడ్ హంబుల్డ్ హిమ్ టు సచ్ లెవెల్. ఎట్లా అంటే అప్పుడు అంటున్నాడు, నోటు మీద వేసుకుని, ప్రభువా ఐఎమ్ సారీ, చాలా ఎక్కువ మాట్లాడేశాను నేను. ఎన్ని మాటలు మాట్లాడతాం మనం? దేవుణ్ణి చూచిన వ్యక్తి యొక్క లక్ష్యం ఏం తెలుసా? ఫస్ట్ నోటు మీద వేసుకుంటాడు, నోరు తెరవడు అసలు. యెషయా 11 చదివితే దేవుని భయం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఏం తెలుసా? వారు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చారు. నేను చూశానండి కల్లారా అంటాడు వీడు. ఏం చూసావు? నీ తలకాయ చూసా. దేవుడు చూస్తాడు అన్ని. ఒక తాటి చెట్టు కింద ఒకడు మజ్జిగ తాగుతున్నాడు అనుకుందాం, ఒక బాటిల్లో. తాటి చెట్టు కింద ఏం తాగుతున్నాడు వీడు? ఆ దారిని పోతున్నాం, చూసావు, అయిపోయింది. ఇంకా ఈ వెంటనే చెవి కొరకడమే అందరిది. నీకు తెలుసా ఆ విషయం ఏంటంటే, వాడు మజ్జిగ తాగుతుంది, నీకు తెలియదు ఆ విషయం. హూ నోస్? తెల్లగా ఉన్నంత మాత్రాన అది కళ్ళని ఎందుకు అనుకుంటాం? నువ్వు టెస్ట్ చేసావా? ఎన్ని విషయాలు మనము చూసి, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది విని మనం మాట్లాడతాం. రాయబడింది తెలుసా అక్కడ? దేవుని భయం లేదు కనుక అని రాయబడింది. జోబ్ నీకు చాలా నోరు, చాలా చాలా అధ్యాయాలు మాట్లాడాడు జోబ్. దానికంటే ముందు దేవుడు అడిగిన ప్రశ్నల తర్వాత జోబు, అయ్యా క్షమించు ప్రభువా, నోరు మూసుకొని నేను చాలా ఎక్కువ మాట్లాడాను. మన మాటలు మన క్యారెక్టర్ని, మన యొక్క హ్యూమిలిటీని తెలియపరుస్తాయి. యేసు ప్రభు వారి గురించి ఏం రాబడిందంటే, ఆయన కేక రోడ్ల మీద వినపడలేదంట. మకమకలాడుచున్న అవిసనారని ఆయన ఆర్పల, నలిగిన రెల్లును ఆయన విరవలేదు. అటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు ఆయన. పాపంలో పట్టబడ్డ స్త్రీ తీసుకొస్తే అందరు రాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రభు ఏమన్నా తెలుసా? నేను క్షమించాను, నేను శిక్షించాను, గోనన్న పాపం చేయొద్దు. కుష్ఠరోగం చూసి అందరూ అసహించుకుంటారు, నేను అసహించుకోడు. చేయిచా ముట్టి, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్ము. హీ లవ్డ్ పీపుల్. కనికరం. ఆయన చూసి ఆయన ముట్టుకోవాలని ఆయన దగ్గర ఎగబడతాను జనాలు. ఏముంది ఆయనలో? ఆయన జస్ట్ బైబిల్ ఓపెన్ చేసి మాట్లాడతాడు. లూక్ 4లో చూస్తాం, యెషయా 61 ఓపెన్ అవుతుంది. ఆయన జస్ట్ చదువుకుంటూ వెళ్తాడు. మనుషులు ఏమన్నారు తెలుసా? ఆయన దయగల మాటలకి వారాశి. ఆయన ఏం మాట్లాడా? ఏం చేశాడు ఆయన? ఈ జస్ట్ రెడ్ ద పోర్షన్. మామూలుగా బైబిల్ చదివితేనే ఆయన వాయిస్లోంచి, ఆ యొక్క పెదాల్లోంచి ఏమొచ్చింది? జనాలు ఏం సెన్స్ చేశారు? ఆయన దయారసము. వాట్ ఏ లైఫ్ అండి అది. ఆయన దూషించారు, అవమానించారు, హింసించారు. ఆయన 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 తను అప్పగించుకున్నాడు, కానీ నోరు తెరవలేదంట. ప్రభువా వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, మీరు క్షమించండి అనేసి అన్నాడు. మనం ఏ పాయింట్కి రావాలని ప్రభు కోరుతారు చెప్పున? కొన్ని ఎగ్జాంపుల్స్. పౌలు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు రక్షిస్తాడు? ఎప్పుడైనా మనము దౌర్భాగ్యం అని అనుకున్నాం రియల్గా? చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటారు తెలుసా? నన్ను ఎవరైనా ఎన్నన్నా కానీ నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను అంతకంటే ఇంకా ఎక్కువే నాకు తెలుసు అనేసి. మీరు నన్ను దొంగ అన్నారు అనుకోండి, నేనేమంటా తెలుసా? కాదు బ్రదర్, నేను గజ దొంగనే అంటాను. నిజంగా నా గురించి మీకేం తెలుసు? నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. వీడేమన్నాడు తెలుసా? ప్రభా నేను దౌర్భాగ్యుడిని, దిక్కుమాలిన వాడిని అంటే, పక్కన అవును ప్రభా, అవును ప్రభా అంటారు. వీడికి ప్రార్థన ఆపేసి వాడు చొక్కా పట్టుకొని, ఎరా నన్ను ఎట్లా అంటే, అరే నువ్వు ఇప్పుడే కదా ఒప్పుకున్నావు నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు అని. మరి నేనంటే నువ్వు ఎందుకు కోపం వచ్చింది అంటే, నువ్వు కాదా? ఎన్నిసార్లు మనం జస్ట్ పెదాలతో మాట్లాడతాం మన ప్రేయర్స్లో. యేసుప్రభువుని
నువ్వు దయ్యం పట్టిందంటే రియాక్ట్ అవుతున్నాడు ఆయన, మౌనం ఉన్నాడు ఆయన. ఎంత అవమానించారు ఆయన్ని, ఎంత హింసించారు. హీ డి నాట్ ఓపెన్ హిస్ మౌత్. యెషయా 53 3 times రాయబడి ఆయన నోరు తెరవలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, బెదిరించలేదు. ఆయన ఏం మౌనంగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు ఆయన. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడు. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియానిటీ. మనల్ని ఏ పాయింట్కి తేవాలని కోరుతానంటే అక్కడ మనము లార్డ్ దిస్ వాట్ ఏ రిచ్డ్ ఐ యామ్. మోషే ఎప్పుడు రెడీ అని దేవుడికి తెలిసింది తెలుసా? మోషే దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, నన్ను వెళ్ళాలి, యూ మస్ట్ గో అండ్ స్టాండ్ బిఫోర్ ఫారో అంటే, హూ యామ్ మై లార్డ్? అసలు నేను ఏ పార్టీ వాడు, నన్ను ఎలా పంపిస్తారు? అదే స్టెఫను మోజెస్ గురించి ఏం రాశారు తెలుసా? యాక్ట్స్లో మోజెస్ వాజ్ మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్. హి వాజ్ గ్రేట్ స్పీకర్, ఆరేటర్. అద్భుతమైన ప్రసంగాలు చేయగలుగుతాడు మోజెస్. కానీ మోషే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను నత్తివాడు, నా చేత కాదు. దేవుడు అతను ఏ పాయింట్కి ఇచ్చాడంటే, దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏం చేస్తారు, మీకెస్ట్. అతను అందరు తిరుగుబాటు చేస్తారు. మిరియం వస్తుంది, ఆరోన్ వస్తాడు, గొడవ పడతారు, రాళ్ళు తీసుకొని చంపాలని చూస్తారు. కోరహు అసోసియేట్ వచ్చి ఫైట్ చేస్తారు. ఎక్కడన్నా మోజెస్ రియాక్ట్ అవుతాడా? మౌనంగా దేవుడు చూసుకుంటాడంటాడు. మోరవర్ ఏమని ప్రేయర్ చేస్తాడు, వాళ్ళని నాశనం చేస్తానంటే, ప్లీజ్ ప్రభా వద్దు, నన్ను నాశనం చేయ అవసరమైంది. దట్ ఈస్ ద క్రైస్ట్ యొక్క క్యారెక్టర్. దేవుడు మనల్ని ఏ పాయింట్ చేస్తాడంటే, వేర్ యు ఆర్ హంబుల్డ్, ఎంప్టీడ్, జీరో, ఒక బ్రోకెన్ అండ్ కంట్రైట్ సైడ్కి వచ్చిన తర్వాత నిన్ను జనాలు దూషిస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, ముఖాన్ని ఉమ్ముస్తారు. ఏం చేస్తున్నా నువ్వేమంటావు తెలుసా? జీసస్ లవ్స్ యూ బ్రదర్ అంటావు. యూ ఫర్గివ్ దెమ్. నువ్వేమి రియాక్ట్ కావు, నువ్వేమి రిపల్సివ్గా లేకపోతే ఇరిటేట్ అవ్వవు. మనం ఏమంటాం, లేకపోతే రివెంజ్ తీర్చుకో. మనం శత్రువుని కూడా ప్రేమించగలుగుతాం. హింసించు వారిని, అవమానించు వారిని మనము ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం. చర్చ్ దిస్ ఈజ్ కదా క్రిస్టియానిటీ అంటే. సో దిస్ ఈజ్ ద డాక్ట్రిన్, రియల్ డాక్ట్రిన్, దట్ ఈస్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా ఆ పాయింట్కి ఎలా తెస్తాడు దేవుడు నన్ను? మరి పెనియేల్ దగ్గర ఆ పాయింట్లో దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు తను. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ చెప్పనా, పౌల్ని దేవుడు పిలిచింది ఎందుకంటే, ఆ నీతిమంతుని చూచుటకును ఆయన స్వరం వినుటకును, నువ్వు చూచినది నువ్వు విన్నది సాక్షిగా ఉండటానికి. మనకి అపోస్తలుల కార్యాల్లో చూస్తాం మోసెస్, పౌలు యొక్క కాలింగ్. మన కాలింగ్ యేసుని చూడటం, కనులారా చూడటం. అలంకరించబడిన రాజు. ఏంటి ఆయన అలంకరణ తెలుసా? బంగారము, కిరీటాలు అవి కాదు. 52 అధ్యాయం యెషయాలో, హీ వాజ్ మార్డ్ అండ్ ఫేస్, ముఖం వికారంగా మారాడు. చదువుదాం 52 కీర్తన ఒక్కసారి. 52 అధ్యాయం యెషయా గ్రంథం 13 నుంచి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎవరు? తండ్రి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. నా సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు వివేకంగా ప్రవర్తిస్తాడు, హెచ్చించబడును, ప్రసిద్ధుడు, హైలీ ఎగ్జాల్టెడ్. ఎప్పుడు తెలుసా? సింహాసనం, రిజరక్షన్ తర్వాత సింహాసనం మీద తండ్రి ఎక్కిస్తాడు. అయితే బిఫోర్ దాట్, దానికంటే ముందు ఏమైంది? నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో. ఎలా అయిపోయిందంటే ఆయన ముఖము చాలా వికారం అయిపోయింది. ఇట్ వాజ్ డిస్ఫిగర్డ్, మార్డ్. అతి సుందరుడు నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. 10,000లో అతి కాంక్షణీయుడు ఆయన. ఎలా చెప్పగలను తెలుసా? హీస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అని చెప్పగలుగుతా. చెప్పండి ఎందుకో, మీరు చెప్పండి ఒక రీజన్. యూదుడని కాదు, హీఈస్ అ సిన్లెస్, అబ్సల్యూట్లీ సిన్లెస్, ప్యూర్, హోలీ, రైచియస్, ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. నరుడుగా ఆయన నడుస్తుంటే
జబులుని నఫ్తాలి ప్రాంతంలో ఉన్న ప్రజలంట మరణ ఛాయలో కూర్చున్న వాళ్ళంట గొప్ప వెలుగును చూచిరని రాయబడింది. ఈ జస్ట్ అట్లా నడుస్తుంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. ద హెవెన్లీ లైఫ్ని, హెవెన్లీ ఫ్రేగ్రెన్స్ని, ఫ్లేవర్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు ఆయన. ప్రభు అంటాడు ఐఎమ్ ద లైట్. ప్రభు అంటాడు ఇప్పుడు యు ఆర్ దట్ లైట్. నౌ వీఆర్ ద ఎరోమా ఆఫ్ క్రైస్ట్ టు గాడ్ అండ్ టు ద పీపుల్. మనల్ని దేవుడు ఆయన రోల్ ప్లే చేయమంటాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు ఎగబడుతున్నారు ఆయన మీదకి, ఆయన తాకాలని, ఆయన స్వరం వినాలని, ముట్టుకోవాలని. పీపుల్ ఆర్ కంఫర్టెడ్, ఫర్గివెన్. వాళ్ళందరూ ఎంతో సమాధానం పొందుతున్నారు అందరూ. ఆయన ముఖం ఎలా అయిపోయిందంటే అతి సుందరుడైన ప్రభు అసలు చూడటానికి వికారం అయిపోయింది. బాడీ అంతా డిస్ఫిగర్ అయిపోయింది. ఆయన తన చెంపల్ని గడ్డమును అప్పగించేశాడంట. తను అప్పగించుకుని రాయబడింది. దూషించే వారికి మాటలకు అప్పగించుకున్నాడు, అవమానానికి అప్పగించుకున్నాడు, హింసలకి అప్పగించుకున్నాడు. నోరు తెరవలేదు ఆయన. మరియా అంటుంది కదా, ఏమంటుంది? ప్రభు చిత్తం నా జీవితంలో జరుగును గాక. ఏంటి వర్డ్ అది? గబ్రియల్ వచ్చి అంటది కదా, దేవుని చిత్తం చొప్పున నాకు జరుగును గాక. అంతేనా? నీ మాట చొప్పున నాకు అనగలము మనం అట్లా. లార్డ్ నువ్వు ఏది అనుకుంటే నచ్చే నా లైఫ్లో. యేసు ప్రభు తనను ఎంతగా అప్పగించాడంటే తండ్రి తనని పాపముగా చేసేసాడు. ద సిన్ ఫెల్ ఆన్, హీ బికేమ్ సిన్. ఏ పాపము ఎరుగని యేసు పాపముగా చేయబడ్డాడు. మనుషులు చూడలేక తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితి. సిలువను సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి ఆయన సిలువకి ఎక్కాడు, ఆయన మోసుకుంటూ. అదే మార్గం ఈరోజు గవిని వెలుపట హెబ్రీ 13 చూస్తాం. ఆయన శ్రమ పొందాడు. గవికి వెలుపల ఎవరు వెళ్తారు తెలుసా? ఆ కాలంలో కుష్ఠరోగులు ఉంటారు అక్కడ, బ్లాస్ఫిమర్స్, దైవ దూషకులు, రాళ్లతో చంపే ప్లేస్ అది. దేశద్రోహులను, వ్యభిచారులను, దొంగలను రాళ్లతో కొట్టి సిలువ వేసే ప్లేస్ బహిర్భూమి అది. అక్కడ ఈ యొక్క అటోన్మెంట్, ఆ యొక్క కళేబురాలను కాల్చే ప్లేస్ దుర్గంధంతో నిండి ఉంటుంది. నా ప్రభుని యేసు హీ చోస్ టు గో అవుట్. అక్కడికి వెళ్ళి శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ప్రభు అంటున్నాడు మనము కూడా ఇప్పుడు గవికి వెలుపలికి వెళ్ళటానికి, ఆయన నామం నిమిత్తం నింద అనుభవించడానికి ప్రభు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఎందుకు మరణించాడంటే బ్రతికి ఉన్న మనము ఆయన కొరకు జీవించాలనేసి. మనకు ఒక పర్పస్ ఉంది. ఎస్, 100% వీఆర్ చూజన్ బై గాడ్ ఫర్ హిస్ గ్లోరీ. వీఆర్ కాల్డ్ టు అబైడ్ ఇన్ హిమ్. మనకి ఇంకా పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 3లో, శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన జ్ఞానము కొరకు ఇదిగో నాకు ఏవేవి లాభకరంలో ఉన్నాయో నేను వాడిని నష్టంగా ఎంచుకున్నాను. ఏవేవి నాకు నిజంగా ధర్మశాస్త్ర ప్రకారము అనింద్యుడను, ఫారసీ ఆఫ్ ఫారసీస్, బ్లేమ్లెస్. ఇంకేం చేస్తాడు తన గురించి తాను చెప్పుకుంటూ పోంటే సన్హెడ్రిన్లో మెంబర్, లేకపోతే బై బర్త్ రోమన్ సిటిజన్, స్కాలర్, గమనించి విద్యాభ్యాసం చేశాడు. కానీ ఏమో తెలుసా, ఆల్ దీస్ థింగ్స్ ఐ జస్ట్ కన్సిడర్ టు బి రబ్బిష్. పెంటతో సమానంగా ఎంచుకుంటాడు. ఒక ముత్యం ఏది, ఒక ముత్యాల వ్యాపారం ఒక ముత్యాన్ని కనుక్కుంటాడు. దాని విలువ అర్థమైంది అతనికి. ఏం చేస్తాడు తెలుసా, హీ గోస్ అండ్ సెల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏది తనకి ఇంపార్టెంట్ కాదు, ఇక ఆ అమూల్యమైన ముత్యాన్ని తను సొంతం చేసుకుంటాడు. యేసు మనకి అంత అమూల్యమైన ముత్యమా? సో ఆ పాయింట్కి రావాలని ప్రభు కోరతాడు. కీర్తనకారుడు అంటాడు, ఆకాశం ఉంది ప్రభువా, నాకు నువ్వు తప్ప నాకు దిస్ నథింగ్ టు డిజైర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ పాయింట్కి తీసుకురావడం కోసమే దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. పిల్లర్ ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు ఆ క్రీస్తుని చూపించండి, సిలువలో వేలాడుతున్న యేసుని నేను చూడాలి, నా కళ్ళు తెరవండి. ఆ నీతిమంతుని మనం చూద్దాం. అప్పుడు యోబు వలె మన మాటలాగిపోతాయి.
పౌలు వల్లే అయ్యో నేను దౌర్భాగ్యం అనగలుగుతాం. మనం మోషే వల్లే మనం హూ యామ్ ఐ లార్డ్ అనగలుగుతాం. ఇక మనం క్రిటికల్గా జడ్జిమెంట్గా మనం ఉండాల్సిన అవసరం లేదు, ఉండం. అప్పుడు ఆటోమేటిక్గా వి ఫాల్ ప్రాస్ట్రేట్ బిఫోర్ హిమ్, సాగిలపడి దుమ్ము ధూళి వేసుకోగలుగుతాం. ఇది ఒక నిబంధన ప్రియులారా. ఒక మాట నేను చదివి క్లోజ్ చేస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథం, ఈ నిబంధన ఒక్క మాట చూపించి నేను క్లోజ్ చేస్తాను. జెరమియా 32:40 చదువుతారా? నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. సో యాక్చువల్ సిస్టర్ అడిగినప్పుడు నేను ఐ వాజ్ యాక్చువల్లీ ప్రేయింగ్. అయితే చాలా స్ట్రైకింగ్గా నాకు ఈ స్క్రిప్చర్ స్ట్రాంగ్గా హార్ట్లో అనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఒక ప్రామిస్ లాగా అనుకోండి, లేకపోతే దేవుడు నా హార్ట్లో పెట్టిన ఒక వచనం ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే ప్రభువు నాకు ఈ వచనాన్ని ఈవెన్ మార్నింగ్ నుంచి కూడా స్ట్రాంగ్గా గుర్తొస్తుంది. అందుకే దీంతో ముగిద్దామని నేను ఇది లాస్ట్లో పెట్టుకున్నా. మళ్ళీ చూడండి ఒకసారి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. నేనే భయభక్తులు పుట్టిస్తాను. చూడండి, గాడ్ ఈస్ టేకింగ్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా కిందకి రండి. ఇంకా వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఏంటి ఆయన ఆనందము? మనకి మేలు చేయటమే ఆయనకు ఆనందం. ఎస్, యా. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. నిశ్చయముగా నేను నాటెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటినీ వారి మీదకి రప్పింపబోచున్నాను. ఆమేన్. yes. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను గనుక బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంతములలోను, యూదా పట్టణములలోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. అంటే ఏదైతే డెసోలేట్, ఏదైతే ఏమంటామో విడువబడింది, ఏదైతే ఏమంటే చెరలోకి వెళ్ళింది, ఏదైతే ఫ్రూట్లెస్ అని ఏదైతే యెరూషలేము, జాయన్ లేదా ఇజ్రాయెల్ గురించి ప్రజలు చెప్పారో, ఏదైతే అష్షూరు చేత క్యాప్టివిటీలోకి వెళ్ళిందో, లేకపోతే బాబిలోన్ చేత చెరలోకి వెళ్ళిందో, ఇన్ ద సేమ్ ప్లేస్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒక నిత్య నిబంధన దేవుడు స్వయంగా చేయబోతున్నాడు. అట్లీస్ట్ ఒక 6 ప్రామిసెస్ ఈ 39 నుంచి 41 వరకు మనకు కనబడతాయి. విత్ దిస్ ఐ విల్ క్లోజ్. ఐ విల్ మేక్ విత్ దెమ్ ఎ న్యూ ఇటర్నల్ కవెనెంట్. ఆమేన్. దిస్ ఇస్ ఎటర్నల్ కవెనెంట్. నూతన నిబంధన దేవుడు చేస్తాడు. ఐ విల్ నెవర్ టర్న్ అవే ఫ్రమ్ డూయింగ్ గుడ్ టు దెమ్. ప్రైజ్ గాడ్. మేలు చేయుట నేను మానను. వాళ్ళు అన్ఫెయిత్ఫుల్గా ఉంటారు, వాళ్ళు మానుతారు, లేకపోతే వాళ్ళు నన్ను వెంబడించకపోయినా దేవుడు నమ్మదగిన వాడు. తన స్వభావమునకు విరోధంగా ఆయన చేయడు. హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ కవెనెంట్. సెకండ్ వన్. ద థర్డ్ వన్, ఐ విల్ నెవర్ టర్న్ అవే ఫ్రమ్ డూయింగ్ గుడ్ టు దెమ్. ఇది సెకండ్గా. థర్డ్ చెప్పానా? మూడోది, ఐ విల్ గివ్ దెమ్ ఏ హార్ట్ దట్ ఫియర్స్ మీ. వాట్ ఏ బ్లెస్సింగ్ అండి. వారు నాకు భయపడినట్లుగా వారికి ఒక నూతన హృదయం ఇస్తాను. సో దట్ దే విల్ నాట్ టర్న్ అవే ఫ్రమ్ మీ. వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళరు. పాత నిబంధన రాతి మీద
రాశాడు ఆయన. ఓల్డ్ కవెనెంట్ 8వ అధ్యాయం హెబ్రూలో చూస్తాం. దే ఫెయిల్డ్, వారు నిలిచి లేరు అందులో, వారికి ఆ శక్తి సరిపోలే. కానీ ఇక్కడ నూతన నిబంధనలో దేవుడే వారి హృదయముల మీద, వారి మనసుల మీద నిబంధన రాసి ఆ దేవుని భయమును, ఆ ప్రేమను ఆయనే పెడతాడని వాగ్దానం చేస్తున్నాడు. ఐ విల్ పుట్ ద ఫియర్ ఆఫ్ మీ ఇన్ దేర్ హార్ట్స్. 5th one, I will not let them turn away from me. 6th one, I will rejoice in doing good to them. Hallelujah, praise God. I will rejoice doing good to you. ఓకే, ఇది ఒక నిబంధన, నిత్య నిబంధన. సియోనుతో, జాయన్తో, లేకపోతే నూతన యెరూషలేముతో ఆయన చేసిన నిబంధన. ఎక్కడ ఒకప్పుడు విడిచిపెట్టబడిందో అక్కడ క్రయ విక్రయములు జరుగుతాయి. అంటే తెలుసా, ఇప్పుడు సిటీ మొత్తంలో కాస్ట్లీయెస్ట్ ఏరియా ఏంటి తెలీదా? నాకు కూడా తెలియదు. మొన్న విన్నాను, ఎక్కడెక్కడో ప్లేస్ ఎంత 170 crores ఒక ఎకరం, 170 crores వెళ్ళిందనేసి విన్నా. సో అట్లా అంటే ఏంటి, ఆ ల్యాండ్ ఒకప్పుడు బీడు భూమిగా ఉన్నది ఏమైపోయింది, ఇప్పుడు ద మోస్ట్ వాల్యుబుల్గా దేవుడు చేస్తాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు యొక్క దృష్టి, దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క నిబంధన మనతో ఉంది. ఆయన మన హృదయాల్లో తన ప్రేమను, ఆ భయమును పెడతాడు. మనం ఆయన్ని వెంబడిస్తాము. అండ్ హీ విల్ డూ గుడ్. ఆయన మనకి మేలు చేస్తాడని వాగ్దానం సెలవిస్తూ ఉంది. సో మనల్ని ఆ పాయింట్లోకి తీసుకొచ్చినాక జోబుకు చూడండి, 2 ఆశీర్వాదం వస్తుంది కదా. యాకోబు ఇజ్రాయిల్గా మారడం మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే when God brings us that point where నువ్వు అంటావు, ప్రభువా నాకు నువ్వు ఉన్నావు చాలు, ఆ టైంలో నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని యు విల్ వర్షిప్ హిమ్. ఆయన పాదాలని నీ కన్నీళ్ళతో కడుగుతావు, ఆయన హత్తుకుంటావు. నీకు మాటలు ఉండవు, ఇంకా పాట పాడాలనిపించదు నీకు, లేకపోతే ప్రసంగాలు చేయాలనిపించదు, లేకపోతే ఏమంటాము అది చేయాలనిపించదు. యువర్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఈస్ టు సిట్ అండ్ టు వర్షిప్ హిమ్. ఆయన ఎంబ్రేస్ చేసుకుంటావు, ఆయన హత్తుకుంటావు. నా ప్రియుడు, నావాడు, నేను అతని దానను. ఒక వింతైన ఒక ప్రేమలో మనము పడతామన్నమాట. గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ మోస్ట్ ఎప్పుడు తెలుసా? వెన్ వీ సాటిస్ఫై ఇన్ హిమ్ మోస్ట్. అప్పుడే దేవునికి మహిమ వెళ్తుంది. మన సాటిస్ఫాక్షన్, మన జాయ్, ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ సంథింగ్ ఎల్స్, దేవునికి మహిమ రాదు. ఇప్పుడు సిస్టర్ మీనా గారు మంచి బిర్యానీ చేసి పెట్టారనుకోండి, మేము వెళ్ళాము, ఇప్పుడు ఆవిడ పెట్టిన బిర్యానీ అంత తినకుండా కొంచెం తిని వదిలేశాను అనుకోండి, ఏమంటుంది? ఆవిడకి మహిమ వెళ్తుందా? అలా కాకుండా నాకునే శుభ్రంగా చివరి మెతుకు దాకా సిస్టర్ ఇంకా కొంచెం పెడతారని అనుకోండి, చాలా బాగుంది అంటే, ఇఫ్ ఎంజాయ్ ద మోస్ట్, దట్స్ హౌ షీ ఈస్ యాక్చువల్లీ గ్లోరిఫైడ్. దేవుడు ఇచ్చే ఆ యొక్క పీస్, జాయ్, ఆయన ప్రజెన్స్, ఆయన వాక్యము, ఇఫ్ యూ ఎంజాయ్ ద మోస్ట్, యాక్చువల్లీ అదే దట్ ఈస్ హౌ వీఆర్ డిజైన్డ్. దెన్ హీ విల్ బీ గ్లోరిఫైడ్ ద మోస్ట్. ఇఫ్ యూ స్టిల్ డ్రాయింగ్ ప్లెజర్, జాయ్, పీస్, సంథింగ్ సమ్వేర్ ఎల్స్, ఆయనకి మహిమ రావట్లేదు మన లైఫ్లో. ఆ పాయింట్కి తీసుకొస్తాడు త్వరలోనే మనందరినీ కూడా. అట్టి కృపను దేవుడు దయచేయను గాక. తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు, ఎంతో దృష్టి ఉంచారు, మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు అయా. ఒక ఫాదర్లీ అయా డిసిప్లిన్, ఫాదర్స్ చాస్టైస్మెంట్ లాగా అయా తండ్రి తన పిల్లలను ప్రేమించి శిక్షించినట్లుగా, నాయనా గద్దించినట్లుగా, జెంట్లీ యు ఆర్ రెబ్యూకింగ్ అండ్ జెంట్లీ యు ఆర్ వర్కింగ్ అండ్ డీలింగ్ ఇన్ అవర్ హార్ట్స్. మేము ఒకరోజు నీ సన్నిధిలో, నీ పాదం దగ్గర అయా మరి పడి, నీ పాదాలను ముద్దాడుతూ, కన్నీటితో నీ పాదమును కడుగుతూ, అయా నిన్ను హత్తుకొని అయా మౌనంగా మేము నిన్ను ఆరాధించాలి, మేము మౌనంగా మేము నిన్ను స్తుతించాలి, గనపరచాలి నాయనా. ఆ బుడ్డి పగిలినప్పుడు నాయనా, అయా ఆ ఫ్లేవర్ నాయన, ఆ ఫ్రేగ్రెన్స్ ఆ రూమ్ అంతా విస్తరించినప్పుడు నాయన తండ్రి, అండ్ వి రిజాయిస్ ఇన్ ఇట్. ఓ ఫాదర్, నాయన నీవు తప్ప మేము కోరదగినది, నీకు తప్ప మేము భయపడదగినది, నీవు తప్ప మేము దిగులు పడవలసినది అయా. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అయా. యెహోవా నా కాపరి, ఐ వాంట్ నథింగ్ అని కీర్తనకారుడు అన్నట్లుగా, లార్డ్ బ్రింగ్ అస్ టు దట్ పాయింట్ నా తండ్రి, వేర్ వీ విల్ జస్ట్ షట్ అవర్ మౌత్స్
అయా తండ్రి మేము మాట్లాడక మౌనిగా అయా మేము నిన్ను ఆరాధిస్తాం, స్తుతిస్తాం ప్రభు. ఇర్మియాలో మీరు వాగ్దానం చేశారు, నేను ఒక నిబంధన గురించి మాట్లాడారు. ఇదిగో నాయనా ఈ బిడ్డలు నీ సంఘం, రక్తం ఇచ్చుకొని నీ సంఘం అయా, యూ పర్చేజ్డ్ దిస్ చర్చ్ నాయనా, నూతన నిబంధన, ఆ కమిట్మెంట్ నాయన మీరు తీసుకున్నారు అయా, ఆ ప్రామిసెస్ మీరు కొన్నారు. నీకు భయపడినట్లుగా, నిన్ను విడిచి వెళ్ళకుండానట్లుగా, నీవు మాకు మేలు చేయకుండా మానకుండానట్లుగా, నిత్యము నువ్వు మాకు ఉండునట్లుగా, మేము నీకుండునట్లుగా మీరు ఈ వాగ్దానం చేశారు. నీకు స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మేము ఇనిషియేట్ చేయలేదు, మీరు ఇనిషియేట్ చేశారు. మేము నిన్ను వెతకలేదు, నువ్వు మమ్మల్ని వెతికి రక్షించి కనుగొన్నారు. నేను ఇదిగో ఈ చిన్న సంఘమును అయా, కొద్ది మందిగా ఉన్నాం, చిన్న మంద భయపడుక అని చెప్పారు. రాజ్యము మీకు అనుగ్రహించుట తండ్రికి ఇష్టమైనని మీరు చెప్పారు. నీ రాజ్యమును అయా, ఆ యొక్క నీతిని నాయన, ఆ మహిమను, ఆ యొక్క జీవమును, ఆ సన్నిధిని మీరు మాకు ఇవ్వండి. ఈ సంఘమును బహుగా దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభు, ఒక్కొక్కరి హృదయాలను తృప్తిపరచండి నాయన. అయా నేను ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన, ఎంకరేజ్ చేయండి అయా. బిడ్డల పక్షమున మీరు నిలబడండి నాయన. నీ హస్తము చాపి వారి మీద ఉంచమని నేను వేడుకుంటున్నాను. నీ రెక్కల కింద అయా భద్రపరచమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.